టూర్స్ అండ్ ట్రావెల్స్. కాశీయాత్ర 19,999 మాత్రమే. బ్యాంకాక్ టూర్ 33,999 మాత్రమే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. వివరాలకు సంప్రదించండి 9154225642. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఎవరికి కనిపిస్తాడు? ఎవరికి కనిపించడు? దెయ్యం ఉందా? ఉంటే పడుతుందా? ఎవరికి పడుతుంది? అలా పట్టి వేధిస్తూ ఉంటే ఎవరు దాన్ని వదిలిస్తారు? నమ్మకం ఏంటి? మూఢనమ్మకం ఏంటి? ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? కులాలు ఉన్నాయా? పుట్టించారా? పుట్టుకొచ్చాయా? మతం గనక ఉంటే సంస్కృతితో కలిసి ఉందా? మతం యొక్క పరిధి ఏంటి? ఇలా ఎన్నో హైపోథెటికల్ క్వశ్చన్స్ మాట్లాడుకుంటున్నప్పుడు, డిస్కస్ చేసుకుంటున్నప్పుడు దీంట్లోంచి కొన్ని ప్రశ్నలు, మరికొన్ని సమాధానాలు వస్తాయి. ఆ ప్రశ్నలు వేధిస్తాయి, వచ్చిన సమాధానాలపై క్లారిటీ ఉండదు. సో ఈ ప్రశ్నలపై మాత్రమే కాకుండా అనేక రాజకీయ పరమైన, సాంస్కృతిక పరమైనటువంటి అంశాలపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ప్రముఖ హేతువాది, మూఢనమ్మక నిర్మూలన సంఘం అధ్యక్షుడు బాయిరి నరేష్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. నరేష్ గారు నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్ హాట్ సీట్. చాలా కాలం తర్వాత కలుసుకున్నాం. దాదాపు సంవత్సరం అయింది మనం కలుసుకొని. దాదాపు 2 ఏళ్ళు అవుతుంది కదా. చాలా డిస్కస్ చేయాలి. ఓకే, 2 ఏళ్ల క్రితం అయ్యప్ప స్వాములపై, అయ్యప్ప పుట్టుకపై, కొన్ని పురాణాలపై మీరు చేసినటువంటి హీనమైన కామెంట్ ఒక రేంజ్లో వైరల్ అయింది. వైరల్ మాత్రమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని వెంటాడి కొట్టారు, విపరీతమైన కేసులు పెట్టారు. ఖమ్మము, ఏటూరు నాగారంలో కేసులు మాత్రమే కాకుండా సాక్షాత్తు ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మీ మీద దాడికి కూడా పిలిపించారు. తర్వాత పరిణామాలు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పటికైనా అయ్యప్ప స్వామికి దండం పెడతారా? అయ్యప్ప స్వాములతో రాజీ పడ్డారా? అంటే రాజీ పడడం అంటే పేటెంట్ హక్కుతో ఎవరైనా అయ్యప్ప స్వామికి సంబంధించి ఉండరా? ఉంటారా? అయ్యప్ప స్వాముల మాలలు వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు అయ్యప్పలకి పేటెంట్ హక్కులుగానే ఉంటారు. అంటే నిన్న మోహన్ బాబు గారు అయ్యప్ప స్వామిని లాగి ఒకటి పీకి ఒక తన్ను తన్నాడు. అంటే ఇప్పుడు దానికి ఎవరికి ఆయన రాజీ పడ్డట్టు? మొన్న ఒక అయ్యప్ప మన శబరిమలలోనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అంటే అయ్యప్ప స్వాములు అందరూ చచ్చిపోయినట్టేనా? నిన్న ఒక అయ్యప్ప స్వామి మాలలో ఉన్న ఎంపీడీఓ ఆఫీసరు 35,000 తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు దొరికారు. మరి అయ్యప్ప స్వామి దొంగతనం చేసి దొంగగా మారి ఆ డబ్బులు లాక్కున్నట్ట. ఒక మాల వేసుకున్న ఆయన నడిపించే హోటల్ సీజ్ అయింది. మాలలో ఉన్న వ్యక్తి నడుపుతున్నట్టుగా. మనుషులు చేసే వ్యవస్థ వేరు, భక్తి వేరు. ఆ భక్తితో ఉన్న మనుషులు చేసే వ్యక్తి వేరు. నేను ఆ పురాణాలు విన్నప్పుడు నాకు వచ్చిన భావనలని వ్యక్తం చేశానే తప్ప అయ్యప్పల్ని అవమానించలేదు, కించపరచలేదు. అయినా కూడా నా వల్ల మనసు బాధపడిందని రాద్ధాంతం చేస్తే అందరికీ నిండు మనసుతో క్షమించండి కోరాను. వాళ్ళు క్షమించారు. ఇంకా ద్వేషించేవారు ద్వేషిస్తున్నారు, కారం మిరియాలు నూరేవాళ్ళు నూరుతున్నారు. ఇంకా దగ్గరగా వచ్చి అభినందించి హక్ చేసుకున్న స్వాములు కూడా అనేక మంది ఉన్నారు. మీ వ్యాఖ్యలు వైరల్ అయిన వెంటనే మీరు క్షమాపణ చెప్పలేదు నరేష్ గారు. ఎన్నో కేసులు పడ్డ తర్వాత, వెంటాడిన తర్వాత, వేధించిన తర్వాత, దాడులు చేసిన తర్వాత క్షమాపణ చెప్పారు. మీ క్షమాపణ పాయింట్కే వద్దాం. మీరు గెలిచినట్ట, ఓడిపోయినట్ట? ఒకటి, నేను మనిషిని, మహాత్ముని కాదు, మహనీయుణ్ణి కాదు, దైవత్వము మహిమలు కలిగిన వ్యక్తిని అసలే కాదు. కాబట్టి తాకిన వెంటనే క్షమాపణ చెప్పావా, తర్వాత క్షమాపణ చెప్పావా, ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది ఇప్పుడు మళ్ళీ క్షమాపణ చెప్తావా, ఇవన్నీ నాన్ సెన్స్ క్వశ్చన్స్. ఈ ఏడాది గడిచిన తర్వాత ఏటూరు నాగారము జనవరి 1వ తారీఖు 2024, ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం మనం. 12 నెలల క్రితము 1వ తేదీన భీమా కోరేగాం విజయ్ దినోత్సవాన్ని జరపడానికి, ఆ సందర్భంగా వీరులుగా, శూరులుగా, కండపుష్టితో ఆరోగ్యంగా ఉండి యుద్ధం చేసే వీరులుగా ఉండాలి, మద్యం తాగొద్దు, గుట్కాలు బుక్కొద్దు, గుడుంబాకు బానిస కావద్దు, తాగి డ్రైవింగ్ చేయొద్దు, ప్రాణాలు పోవద్దు అనే అంశం మీద మేము బాబాసాహెబ్ మెమోరియల్ సెమినార్ పెడితే అక్కడికి వచ్చి 12 నెలల క్రితం నువ్వు అందరికీ క్షమాపణ చెప్పావు, మాకు కూడా క్షమాపణ చెప్పమని వచ్చి ఘర్షణ చేశారు. అయినా పర్వాలేదు, 1000 సార్లైనా క్షమాపణ చెప్తాను. నేను చెప్పేది నేను అన్న మాటల కోసం కాదు, నా మాటల వల్ల బాధపడిన మనసులు నాకు దూరం కావద్దని చెప్పాను. ఇప్పుడైనా ఎప్పుడైనా 100 సార్లనే క్షమాపణ చెప్తాను. మీకు క్షమాపణ ఎప్పుడే కావాలా, లేక దాన్ని తిరిగి పునరావృతం కాకుండా ఉండడం కావాలా?
నాలో మార్పు కావాలా, నాతో సమాజానికి మంచి కావాలా, లేకపోతే ఊకే ఇదే ఘర్షణ అని అడిగాను. 2 ఏళ్ల క్రితం చేసినటువంటి ఆ హీనమైన కామెంట్కు, అయ్యప్ప స్వామి పుట్టుకకు సంబంధించినటువంటి ఆ హీనమైన కామెంట్కు, మీ వెకిలి కామెంట్కు ఈరోజు కట్టుబడి ఉంటారా? అది వెకిలి అని నీకు అనిపిస్తే 2-3 సార్లు నొక్కి చెప్పినంత మాత్రాన అది వెకిలి కాదు. అదే వాక్యాలని చిన్నజీయర్ స్వామి గారు చెప్పినవి ఉన్నవి, చాగంటి గారు చెప్పినవి ఉన్నాయి, రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినవి ఉన్నవి, కమల్ హాసన్ గారు చెప్పినవి ఉన్నవి, అక్కడి మలయాళంలో 100 మంది చెప్పినవి ఉన్నాయి, పుస్తకాల్లో అయ్యప్ప స్వామి రహస్యాలు అని రాసిన సాంబశివ గారి ఉన్నాయి. ఇవన్నీ కోకొల్లలుగా ఉన్నాయి బ్రదర్. నా ప్రశ్నకి జవాబు దొరికినప్పుడు అది హీనమైన ప్రశ్న, అహేతుకమైన ప్రశ్న, పిచ్చి ప్రశ్న అని నిర్ధారించబడుద్ది. నిజ నిరూపణ కాకుండానే నేరారోపితులు వేరు, శిక్ష అనుభవించే వాళ్ళు వేరు. కాబట్టి నేను నేరం చేసి ఉంటే నిజంగా శిక్ష అనుభవించాలి, చేయని నేరానికి శిక్ష అనుభవించానని ఫీల్ అవుతున్నాను నేను. అది హేయమైన ప్రశ్న కాదు. అది అడగడంలో లోపం ఉండొచ్చు, మిస్ఫైర్ అయ్యి ఉండొచ్చు, అసందర్భం అయ్యి ఉండొచ్చు, లేదా దాన్ని ఎడిట్ చేసి కావాల్సుకొని రచ్చరచ్చ చేసి ఉండొచ్చు. ఇన్ని విషయాలు ఉంటాయి అక్కడ. కాబట్టి నన్ను మీ ఛానల్ వాళ్ళైనా, మీ ఛానల్ చూసే ప్రేక్షకులైనా, మాలలు వేసుకునే అయ్యప్ప సోదరులైనా, భక్తితో ఏ భక్తితో ఉన్న ఏ మతం వారైనా ఇతను మతాన్ని దేవుణ్ణి అవమానించిండు హేయమన్నా అనే భావనను దయచేసి మీరు తుడిచివేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక సెంటెన్స్లో చెప్పండి, దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే బాగుండు. ఉంటే బాగుండు అంటే అరే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయవాది దగ్గరికి వెళ్తే నాకు ఇంత ఫీజు అంటాడు, కోర్టుకు వెళ్తే కొంతకాలం పడుతుంది అంటాడు, పోలీసుకి చెప్తే చేతిలోకి డబ్బులు వచ్చేసరికి ఇంకోటి మారిపోద్ది. రీసెంట్గా పుష్ప సినిమా ప్రీ షో అప్పుడు ఒకరు చనిపోతే కేసు అవుతే అంత పెద్ద వ్యక్తినే జైల్లో పెట్టింది న్యాయ వ్యవస్థ. ధనవంతుడైనా కూడా జైల్లో పెట్టింది, ధనవంతునితో బెయిలిచ్చి బయటకు వచ్చింది. అలా అందరు రాగలరా? కాబట్టి ఒక అమ్మాయిని రేప్ చేస్తూ చంపబడుతున్నప్పుడు ఒకడి భూమి, వాడి పత్రాలన్నీ కరెక్ట్గానే ఉంటాయి, పక్కోడు ఎంక్రోచ్ అవుతాడు, ఇంకోడు ఆక్యుపై చేస్తాడు, వాడు ఇలా అడుగున ఉదయం నుంచి రాత్రి వరకు, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ప్రతి అడుగున ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో చాలామంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు లేని దేవుణ్ణి మొక్కుతూ, లేని దేవుని మీద భారం పెడుతూ అలా బతుకు ఈడుస్తున్న వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయే ముందు దేవుడికి కడుపు నిండా కష్టాలు చెప్పుకొని ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భంలో దేవుడు ఉంటే బాగుండు, వాళ్ళని కాపాడితే బాగుండు, సమస్యల్ని పరిష్కరిస్తే బాగుండు. ప్రపంచ దేశాల బార్డర్ల మధ్య నిరంతరం తుపాకులకు పట్టుకొని లక్షల కోట్లు డిఫెన్స్ కోసం ఖర్చు పెడుతూ, తుపాకులకు, గుండ్లకి, ఆ వాహనాలకు పెడుతూ లక్షల మంది సైన్యాన్ని దేశాల చుట్టూ పెట్టుకొని భయంగా పక్క దేశం వాడు ఆక్రమిస్తాడని బతుకుతూ, ఎప్పుడు చస్తామా అని బతుకుతూ, బంగారం ఉన్నవాడు నిద్రపోకుండా, డబ్బు ఇంట్లో ఉన్నవాడు నిద్రపోకుండా, కంపెనీలు ఉన్నవాడు నిద్రపోకుండా, షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టినవాడు రేపేమవుద్దనే భయంతో, అసలు కన్న బిడ్డలు, ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళి తిరిగి క్షేమంగా వస్తారా, డ్యూటీకి వెళ్తున్న ఆడపడుచు రాత్రి డ్యూటీ 11ంటికి అయిపోయింది, ఎప్పుడు ఇంటికి వస్తానని ఎదురు చూసే ఎంతోమందికి నిజంగా దేవుడు ఉంటే చాలా బాగుండు. సో మీ మాటల ప్రకారము దేవుడు లేడు అనేటువంటిది మీరు క్లియర్ కట్ గా చెప్పదలుచుకున్నారు. 100% ఒకవేళ నిజంగా దేవుడు లేకపోతే ఇన్ని ఆలయాలు ఎందుకు, వాటికి సంస్థాపన బోర్డులు ఎందుకు, వాటికి ట్రస్ట్లు ఎందుకు, చర్చిలు ఎందుకు, మసీదులు ఎందుకు? అంటే వెళ్తున్న వాళ్ళంతా పిచ్చోళ్ళ? అసలు దేవుడు ఉంటే ఇవన్నీ అవసరమే ఉండకపోవు. దేవుడు లేడు కాబట్టి ఇన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మంచి డాక్టర్ని అనుకో, పెద్ద ఫ్లెక్సీ యాడ్ ఇయ్యక్కర్లేదు. ఒక హీరోయిన్ వచ్చి డాక్టర్ గారు సూదేయండి తగ్గిందని చెప్పక్కర్లేదు. లేకపోతే ఇంకొక ప్రముఖ హీరో వచ్చి ఈ డాక్టర్ చాలా గొప్పవాడు అని చెప్పక్కర్లేదు. నా వైద్యము, నా మానవ సంబంధాలు, నా మంచితనము, నా రిజల్టే మౌత్ టు మౌత్ వెళ్ళి లక్షలాది మంది నా దగ్గరికే వెతుక్కుంటూ వస్తారు కదా. దేవుడు ఉంటే అందరు దేవుడితోనే ఉంటారు కదా. ఇన్ని మంత్రాలు, ఇన్ని తంత్రాలు, పూజలు, చర్చిలు, మసీదులు ఇవన్నీ ఎందుకు వచ్చేది? అసలు ఇన్ని దేశాలుగా ఎందుకు విడిపోయేటోళ్ళం? ఇన్ని భాషలుగా ఎందుకు మారిపోయేటోళ్ళం? ఎవడి దేవుడిని వాడు ఎందుకు మొక్కుకుంటున్నాడు? ఎవడి సాంప్రదాయంలో వాడు ఎందుకు బతుకుతున్నాడు? నా మతాన్ని మొక్కు, నా దేవుడిని మొక్కు, నాది గొప్ప, ఈ జన్మస్థలం మా రాముంది, కాదు ఇది ముస్లింలది. ఇవన్నీ చెత్త చెదరం గొడవలు ఎందుకు వచ్చు? దేవుడు ఉంటే. దేవుడు లేడు కాబట్టే ఉన్నాడు అని పదే గుర్తియడం కోసం ఇన్ని వ్యవహారాలు. ఈ పేరుతో కాస్త ఆదాయం వస్తుంది కాబట్టి, వ్యాపారం కాబట్టి, నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడం కోసం ఏర్పడినటువంటి దుకాణాలు ఇవన్నీ. అంటే భారతదేశంలో భక్తి ఒక్క భారతదేశమే ఉన్నది. మన టాపిక్కి ఎల్లలు లేవు, దేశం లేదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మూఢనమ్మకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మతాలు ఉన్నాయి. ఆ మతాల్లో శాఖోపశాఖలు ఉన్నాయి, వైరుధ్యాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం నువ్వే చెప్పు,
ఇదే సాయి మనకు ఇప్పుడు ఎవరైనా పిలిచి అడగండి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళని, మీరు ఇక్కడ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు చేసే పూజా విధానానికి పాటించే నిష్టలకి మీరు కేరళ వరకు వెళ్ళేలోపు ఎంతోమంది అయ్యప్ప స్వాములను చూస్తున్నారు కదా, వాళ్ళకి మీకు తేడా ఉందంటే కోకొల్లలుగా చెప్తారు. ఎందుకంటే నేను రీసెంట్గా అక్కడి వరకు వెళ్ళి వచ్చాను, కేరళ వరకు వెళ్ళి వచ్చాను. ఆ ప్రాంతాలన్నీ వెళ్తూ మాకు అన్న చాలాసార్లు నువ్వే గుర్తుకొస్తావన్నా, మా వాట్సాప్లో కూడా అరే అందుకే రా బైర్ నరేష్ గాని లాంటి వాళ్ళు మనల్ని తిడతారు, వాడు మాల ఇవ్వగానే తాగుడు అవసరమారా అని ఒకరు, ఒరే పక్క రాష్ట్రమోడు సిగరెట్ తాగుతున్నాడు రా అని ఒకడు, పక్క రాష్ట్రమోడు నోట్లో గుట్కేసుకొని తుప్పుకుని ఉమ్మేస్తున్నాడు రా అని ఒకరు, అరే స్వామి శరణం అని మాట్లాడతాం కనిపించిన వాళ్ళ స్వామి అంటాం. ఇప్పుడు మీరు విజయ్ అంటే స్వామి అని అంటారు, మిమ్మల్ని విజయ్ అని పిలవరు. ఇట్లుంది అక్కడ వేరే ఉందిరా బాబు, ఒక్కొక్కటి ఎవరిని ఇష్టమైనట్టు వాడికి ఉందిరా అంటారు. మీరు ఏదైనా ఒక స్వామిని అడిగితే క్లియర్గా సమాధానం అలాగే చెప్తారు. అనవసరమైన రూల్స్ రెగ్యులేషన్స్ అక్కడెక్కడైనా ఒక చిన్న కండువా వేసుకుంటారు, ఆర్టీసీ డ్రైవర్ ఆర్టీసీ డ్రెస్ వేసుకొని కండువా వేసుకుంటాడు. కానీ ఇక్కడ స్కూల్కి వెళ్ళే స్టూడెంటు కండువా వేసుకొని రమ్మనంటే నువ్వు యూనిఫామ్ వద్దన్నావని చెప్పి ఆ టీచర్ని కానీ ఆ ప్రిన్సిపల్ని కానీ ఆ కాలేజీని కానీ ధ్వంసమే చేసి పడేస్తారు. ఇవన్నీ మీరు ఆ దేవుడు యాక్సెప్ట్ చేసే పనులేనా? ఇంకా ఈ మధ్య ఏకత్వం గురించి మాట్లాడుకుంటాం కదా, భారతదేశం గురించి మాట్లాడుకుందాం మనం కాసేపు. భిన్నత్వంలో ఏకత్వానికి అసలైన ప్రతీక భారతదేశం అంటే ఎవరన్నారు అసలు? ఎందుకు కాదా? మనం మొదటి నుంచి మన పనికిమాలిన వాక్యాలని పదే 10 సార్లు చెప్తే అది వాస్తవం అయిపోదు. ఎందుకు పనికిమాలిన? వివిధ రకాల మతాలు, వివిధ రకాల కులాలు, వివిధ రకాల ఆచారాల వాళ్ళంతా కూడా భారతదేశంలో ఉన్నప్పుడు ఇది పనికిమాలిన మాట ఎలా అవుతుంది? నిజమే కదా, మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా. వివిధ మతాలు, వివిధ ఆచార వ్యవహారాలు, భిన్న సంస్కృతుల వాళ్ళు ఉన్నారు అనేది నిజమే, అది పనికిమాలిన మాట కాదు. ఏకత్వం ఉన్నదంటే పనికిమాలిన మాట అంట. నిన్నటికి నిన్న ఒక మాల సోదరుని ఒక మాదిగ సోదరుడు ప్రేమిస్తే ఆ చెప్పులు గుట్టి బతికే వాడికి నా బిడ్డనిచ్చి వాడి కాలు కడగాల, వాడు మా ఇంటికి వచ్చి అన్నం తింటే ఆ ప్లేట్ నేను కడగాల, నా బిడ్డను వాడికిచ్చి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలా అని ఒక మాల సోదరి యొక్క తల్లి నాతో స్వయంగా అన్నది. ఎడ భిన్నత్వంలో ఏకత్వం నీకు కనిపించింది? ఎక్కడైనా ట్రైబ్స్ ఒకవైపు అన్యాక్రాంతం అయిపోతుంటే మైదాన ప్రజలు వాళ్ళ గొంతులు వినిపిస్తున్నారా? వినోదం కోసం వెళ్ళిన ప్రాంతంలో అశ్లీలతను చిందిస్తూ ఉంటే అక్కడ ఆడపడుచులు అభాగ్యులు అవుతూ ఉంటే ఎవడైనా స్పందిస్తున్నాడా? నీ పక్కపుంటే ఒక గొడవ జరిగితే వాడు ఏ కులం వాడు, ఏ మతం వాడు అని ఆలోచిస్తున్న నీచమైన స్థితిలో ఉండి ఐక్యంగా ఉన్నామంటారు బ్రదర్. ఎప్పుడు ఐక్యంగా ఉన్నట్టు తెలుసా? పెళ్లి విషయంలో కానీ, పండగల విషయంలో కానీ, కులం విషయంలో కానీ, అన్ని విషయాలలో మనుషులు ప్రధానం. నువ్వు మనిషివే నేను మనిషినే అనేటువంటి మోరల్ బిహేవియర్ వచ్చినప్పుడు అప్పుడు మీరు అన్న భిన్నత్వంలో ఏకత్వానికి అర్థం ఉంది. ఎవడన్నా ఇప్పుడు ఒక్కడన్నా భిన్నత్వంలో ఏకత్వం గురించి, మత సామరస్యం గురించి, కుల నిర్మూలన గురించి, మత నిర్మూలన గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడా? ఎవడి మతం వాడిదే అని పీక్కొని తన్నుకు చేస్తూ ఉంటే నీకు ఏకత్వం కనిపిస్తుందా? మీరు చేయించిన 500 పెళ్లిళ్ళలోనే జంటలందరూ చాలా హ్యాపీగా ఉన్నారా? వాళ్ళ మధ్యలో కులం అంతా సమసిపోయిందా? కులభావం లేకుండా ఉందా? సెయిట్ ఆన్ ద రికార్డ్. 500 పెళ్లిళ్ళు చేశాను, 500 ఫెయిల్ అయ్యాయి. ఒక్క జంట కూడా కలిసి లేరు. సో వాట్? అయితే ఏంటి? మీరు మీ లక్ష్యాన్ని చేరుకోలేదు కదా. అంటే మా లక్ష్యమే పెళ్లి చేయడమా? మా లక్ష్యం పట్టుకొచ్చారే రండిరా పెళ్లి చేసుకునిరా ప్రేమించుకునిరా అనడమా? అసలు పెళ్లి అనే ప్రేమించుకోమని పెళ్లి చేసుకోమని లక్ష్యం కాదు నరేష్ గారు. కానీ మీరు ఒక ఆశయంతో, మీరు ఒక సమున్నత లక్ష్యంతో కులాంతర మతాంతర వివాహాలు చేశారు కదా. ఈ ప్రశ్నలోనే వక్రతనం కనిపిస్తుంది. నిజం మాట్లాడితే నేను పెళ్లి చేసిన జంటలు కలిసి ఉన్నాయా అనే ప్రశ్నని నీకు దమ్ముంటే, నీకు చేతనైతే ఏదైనా ఒక పూజారి దగ్గరికి వెళ్ళి ఈ ఊర్లో అన్ని పెళ్ళిళ్ళకి ఇదే గుడిలో ఇదే పూజారిగా నువ్వే వెళ్ళి అన్ని కులాల వారు. మా ఊర్లో ఒక ఆచార్య అయ్యా గారు ఉన్నాడు, మాది కన్నూరు, ఆయనకు నాకు శత్రుత్వం లేదు. మా ఊర్లో అందరి పెళ్ళిళ్ళు ఆయనే చేశాడు. మా నాన్నగారికి 2వ పెళ్ళిగా మా అమ్మ వచ్చింది. మరి మా చిన్నాన్నకి మా బంధువులు ఒక ఆవిడకి 3వ పెళ్ళి జరిగింది మొన్న. 2 పెళ్ళిళ్ళు కూడా అంతకుముందు అదే పూజారి చేశాడు. మా ఊర్లో ఉన్నటువంటి 1500 జనాభాలో 500 మందికి ఆయన పెళ్లి చేశాడు. ఇప్పుడు పెళ్లి కావడానికి రెడీగా ఉన్నటువంటి ఇంకో 200 మందికి కూడా ఆయన పెళ్లి చేస్తాడు. మరి మా ఊర్లో ఉన్న పెళ్లిలో విఫలం అవ్వడానికి అతను బాధ్యత వహిస్తాడా? కలిసి ఉండి కాపురం చేయకపోవడానికి, కొట్టుకోవడానికి, కోర్టు దాకా వెళ్ళడానికి, పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి విడిపోవడానికి ఆ పూజారి ఓకే చెప్తాడా? ఆర్య సమాజంలో ఈ నగరంలో కానీ జిల్లాల్లో కానీ అనేకం ఉన్నాయి. వాళ్ళు బాధ్యత వహిస్తారా? ఒక చర్చిలో ప్రతి సండే 1-2 పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఫేమస్ చర్చిలో అయితే ప్రతి వారం 4-5 పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళందరూ కూడా కలిసి బతుకుతారని, వాళ్ళకు డైవర్సులు జరగవని, గొడవలు జరగవని, విడిపోవని నువ్వు గ్యారంటీ ఇస్తావా? చర్చి పాస్టర్ గ్యారంటీ ఇస్తాడా? మోల్సాబ్ గ్యారంటీ ఇస్తాడా? లేకపోతే ఆ పూజారి ఇస్తాడా? అందుకే కదా పెళ్ళిళ్ళు జరగాలి. అందుకే మిస్టర్, అందుకే కదా పెళ్ళిళ్ళు జరగాలి. జాతకాలు
కలవాలి, పెళ్లి అమ్మాయి అబ్బాయి జాతకాలు కలిస్తే వివాహ బంధం సజావుగా సాగేందుకు నాన్ ఉంటుందని సెన్స్ చెప్పి పిచ్చి వేషం దిమాక్ లేని వాళ్ళు చేసే పిచ్చి కథలు అవన్నీ జాతకాలు లొట్ట పీసు అవన్నీ పనికిమాల. ఎవడైనా ఒకడు ఇవ్వగలడా? పలానా ముహూర్తంలో పలానా జాతకంలో కలిసిన వాళ్ళకే పెళ్లి చేస్తున్నాం, ఇక వీళ్ళు విడిపోవడానికి గ్యారెంటీ ఇవ్వగలరా? ఇద్దరు కలిసి ఉండడానికి వాళ్ళిద్దరికి వాళ్ళ పట్ల ఉన్న నమ్మకము, సర్దుకుపోయే స్వభావము, అర్థం చేసుకునే స్వభావము, సమన్వయం చేసుకునే స్వభావము, లేదంటే ఎవరైనా దగ్గర వాళ్ళలో ఉన్న లోటుపాట్లను సవరి చేసే ప్రయాణము, వాళ్ళ అవసరాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ తత్వం ఇవన్నీ దారితీస్తాయి. అందుకే వాటన్నిటిని మెరుగుపరచడం కోసం విద్యా వ్యవస్థలో ఒక ఉన్నత జీవనాన్ని ఎలా గడపాలి అని చెప్పాలి. అంతేగాని ఏసయ్యలాగా బతుకు, లేకపోతే యేసుక్రీస్తులాగా బతుకు, లేకపోతే అల్లాలాగా బతుకు, మతం ప్రకారమే జీవించు, లేకపోతే రాముల్లాగానే భర్త ఉండు, లేకపోతే ద్రౌపదిలాగా 5 భర్తలను చేసుకోమని చెప్పేటువంటి సంస్కృతి మనకు అక్కర్లేదు. ఇద్దరు మనుషులకి ఈక్వాలిటీ ఎలా నేర్పించాలి, భార్యకి ఎలా గౌరవం ఇవ్వాలి, కూతురికి ఎలాంటి స్వేచ్ఛనివ్వాలి, తల్లిని ఎలా గౌరవించాలి, ఇద్దరు కలిసి జీవించేప్పుడు ఎన్ని గౌరవంగా జీవించాలి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ కావాలి వాళ్ళకి, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ కావాలి వాళ్ళకి, మధ్య మధ్యలో రిఫ్రెష్మెంట్స్ కావాలి. ఇవన్నీ కావాలని ఒకప్పుడు గుడులని, పూజారులని, పెద్ద మనుషులని, చాదర్లు, పండుగలని ఇవన్నీ పెట్టారని చెప్తున్నారు. ఇవి సక్సెస్ ఎక్కడయ్యాయి? ఈరోజు కోట్ల చుట్టంగా డైవర్స్ తీసుకోవడం కోసం తిరుగుతున్న వాళ్ళందరి పెళ్ళిళ్ళు నాస్తికులో చేసారా, బైనరేష చేసిండా? ఒక్కో కోర్టు కాడికి వెళ్ళి చూడు ఎంతమంది ఎన్ని ఏళ్ళుగా తిరుగుతున్నారో. కనీసం డైవర్స్ ఇన్ టైంలో ఇవ్వకపోవడం వల్ల వయసు ముదిరిపోయిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? ఈ మహానగరంలో అసలు పెళ్ళిళ్ళనే విషయం మర్చిపోయి 30 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు, ఇక్కడ ఉన్న కోటి జనాభాలో 30 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మందికి ఇంకెప్పుడు పెళ్ళి అవుద్ది? కాబట్టి బైరి నరేష్ చేసిన 233 పెళ్ళిళ్ళలో ఒక పెళ్ళి ఒక ముఖ్యమైన బలమైన కారణం చేత విడిపోయింది. దాన్ని నేను చెప్పడానికే నా మనసు ఒప్పట్లేదు. ఆ అబ్బాయి అన్ఫిట్ అని తెలిసింది. ఓకే, వాళ్ళిద్దరిది ప్రేమ పెళ్ళి. అమ్మాయిని మేము ముందు అడగలేకపోయాం ఇతను ఫిజికల్గా ఫిట్టా అన్ఫిట్టా అని, ఎందుకంటే అది అడగడం కూడా మంచితనం కాదు కదా. దానికి నిర్ధారణ ఉందా? నీకు మీ ఆవిడకు పెళ్లి జరిగింది బ్రదర్, మీ ఆవిడ మా ఆయన అన్ఫిట్ అని అన్నది. మరి ఇప్పుడు నువ్వు ఫిట్టా అన్ఫిట్టా అని పెళ్లికి ముందు ఆయనకి ఎట్లా తెలుస్తుంది? మీ భార్య గురించి, కాపురం గురించి, మీ వైవాహిక జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో 2 ఏళ్ళు ఎటో వెళ్ళిపోయారు అన్నారు. మీతో తట్టుకోలేక, మిమ్మల్ని భరించలేక ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? అంటే మేము 16 ఏళ్ళు కలిసి సంతోషంగా ఉన్నామనే విషయంలో ఒక సైకాలజిస్ట్గా, ఒక స్కాలర్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఇన్ని చేస్తూ ఎలా గొప్పగా జీవిస్తున్నారని అడగకుండా ఓ 2 ఇయర్స్ వేరుగా ఉన్నామంటే అక్కడే వచ్చి అడిగి అంటే అసలు మీ మెదళ్ళు ఎన్నడూ మారుతాయో, మీ తలకాయలు ఎప్పుడు మారుతాయో, మీ కెమెరాలు, ఈ మైకులు ఎదురుగా కూడా దొరికిందని చెప్పి ఏడ ఇరికిద్దాం. మీరు మీ భార్య విడిపోయారా అని నేను అడగలేదు బైరి నరేష్ గారు. 2 ఏళ్ల పాటు ఇన్నేళ్ళు కలిసే ఉన్నారా అంటే 2 ఏళ్ళు దూరం ఉండాల్సి వచ్చింది అన్నాం. ఖచ్చితంగా ఎందుకు దూరం ఉండాల్సి వచ్చింది? కావాలి కదా. మా ఇష్టం బై పర్సనల్గా హ్యాపీగా ఉందాం అనుకున్నాం, విడిపోయినాం. ఇప్పుడు హ్యాపీనెస్ అంతకన్నా రెట్టింపు కావాలని మళ్ళీ జాయింట్ అయ్యారా, లేకపోతే ఇంకేమన్నా? బ్రదర్ మీకు దండం రా భయ్, మీరు దీన్ని ఎటు తిప్పి ఎటు నూకి మళ్ళీ ఏం చేసి పెంట ఎత్తురు తెలియదు. అంటే మీరు కాకపోవచ్చు, మీరు నీట్గానే ప్రజెంట్ చేయొచ్చు, కానీ దీన్ని తీసుకున్నాడు మళ్ళీ ఈ బిట్టును కడిగేసి ఆడేదో నకరాలు చేస్తే నాకే. బైరి నరేష్ ఎవరికి భయపడడు, బైరి నరేష్ ఎవరికైనా సమాధానం చెప్తాడు కదా. 100% చెప్తాడు. ఎందుకు ఎస్కేపిజం? మరి మాట్లాడండి. అరే భయ్, ఇక పెళ్ళయ్యాక 2009లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. విపరీతంగా ఉద్యమంలోనే ప్రయాణాలు చేశాను. ఆ క్రమంలో 2010లో మాకు పెద్ద అబ్బాయి పుట్టాడు. 11లో నోటిఫికేషన్స్ వచ్చాయి, జాబ్ నోటిఫికేషన్స్, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆ టైంలో నేను అప్పటికి బీఈడి పూర్తి చేసి టెట్లో మంచి ర్యాంకు ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఆల్రెడీ కోచింగ్ సెంటర్లో క్లాసులు చెప్తూ, డిఎస్సి కోచింగ్ సెంటర్లో క్లాసులు చెప్తూ, నోట్స్ రాస్తూ టాప్లో ఉన్నాను. మా ఆవిడ అప్పటికి కూడా హిందీ పండిట్ చేసి తాను రెడీగా ఉంది. సో జాబులు ప్రిపేర్ అవుదాము, ఒక 2 ఇయర్స్ మన ఇద్దరం దూరంగా ఉందాం, నువ్వు నన్ను కలవద్దు, నేను నిన్ను కలవద్దు, ఫోన్లు చేసుకోవద్దు, సపరేట్గా బతికి అచీవ్ అవుదామన్నాము. ఆ టైంలో నేను ఆమెకు సారీ చెప్పేసి నేను ఉద్యోగం వైపు వెళ్ళాను. ఆమెకు తక్కువ మార్కులు, నాకంటే చాలా తక్కువ, 30 మార్కులు తక్కువ ఆమెకి టెట్లో. ఆమె ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసి ఎంఏ హిందీ చేస్తూ ఓయూలోనే 2 ఇయర్స్ ఉండిపోయింది. నేను కేయూలో ఎంహెచ్ఆర్ఎం చేస్తూ కేయూలోనే ఉండిపోయాను. మా బాబును మా అమ్మ దగ్గర వదిలేసాము. అప్పటికి ఆమె 3rd మంత్ ప్రెగ్నెన్సీ. ఒక అనివార్య కారణాల వల్ల ఆమె అనుమతితో, మా అమ్మ నాన్న అనుమతితో, ఇంకా చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఆవిడ యూనివర్సిటీకి వెళ్ళిపోయింది, క్యాంపస్ సీట్ కొట్టి 2 ఇయర్స్ అక్కడే ఉండి
మోడల్ స్కూల్ హిందీ టీచర్గా ఓపెన్ కేటగిరీలో జాబు సాధించి అప్పుడు నా దగ్గరకు వచ్చింది. నేను అప్పటికి ఉద్యమాల్లో కేయూలో ఉంటూ తిరుగుతూ ఉద్యమాన్ని నిర్మిస్తూ సంఘ నిర్మాణం చేసి ఉద్యోగం వైపు నేను వెళ్ళకుండా మళ్ళీ రీస్టార్ట్ అయ్యాం. మాకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బాబు పుట్టాడు. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం. 2 years మేము దూరంగా ఉన్నామన్నాం కానీ విడిపోయాము. ఇక శాశ్వతంగా ఏదో ఎవరి జీవితం వాళ్ళని కాదు. మీరు ఎంచుకున్న మార్గానికి మీ భార్య మనసా వాచా కర్మణ సహకరిస్తున్నారా? అసలు కర్మ సిద్ధాంతాన్ని మేము నమ్మం. పెళ్లి చేసుకోవడానికి ముందే నాతో జీవితము ఒక సామాజిక ఉద్యమకారుడితో జీవితము, నాతో జీవితము ఒక సామాజిక కార్యకర్తతో జీవితము, నాతో జీవితము సత్యాన్వేషణ, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు, పోరాటాలు, ఉద్యమాలు అనేకం ఉంటాయి. వీటన్నిటికీ సిద్ధమైన వాళ్ళు మాత్రమే నా లైఫ్లోకి రావాలి. నాకు కులము, మతము, కట్నము, కానుక, పొట్టి, పొడుగు, కలరు, వైకల్యము, ఆల్రెడీ పెళ్ళి అయిందా, లేకపోతే డైవర్స్ ఉందా, విడాకులు, లేకపోతే ఆమె విడోనా, లేకపోతే పాప ఉందా, ఓ బాబు ఉందా, ఇవి కూడా ఏం అక్కర్లేదు. నన్ను అర్థం చేసుకొని నాలాగా ఉండే మనిషి కావాలి అని అడిగాను నేను. ఒక్కరిని కాదు, ఒక వేదిక మీద పబ్లిక్గా అలా 2-3 వేదికల మీద అడిగితే ఒకరు ఈవిడ అంగీకరించి నా లైఫ్లోకి వచ్చింది. మాది ఒక సామాజిక ఒప్పందం, ఇలా ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకున్నాం అంతే. ఇది కూడా కులాంతర వివాహమేనా? అవును. అయితే కులాంతర అనే పదం కూడా చెడ్డ పదం, కానీ ప్రజల్లో అది మనుగడలో ఉంది కాబట్టి దాన్ని మేము వాడుతున్నాం. కుల అంతరం, అంతరం అంటే ఎక్కువ తక్కువ అని కదా. కులాంతర పెళ్ళి అంటే ఎక్కువ తక్కువల పెళ్ళి అని చెప్పినట్టే కదా. కుల నిర్మూలన పెళ్ళి అనాలి, కుల అతీత పెళ్ళి అనాలి, కుల రహిత పెళ్ళి అనాలి. కానీ అందరికి ఈజీగా అర్థం అవడం కోసం అది కులాంతర పెళ్ళి అని చెప్తున్నాం. రైట్, ఐ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ. ఇంతకన్నా ఈ టాపిక్ నేను డ్రాగ్ చేయదలుచుకోలేదు, డైవర్ట్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ. బట్ నాకు మీతో చాలా డిస్కోర్స్. ఇప్పటికైతే మా ఆవిడ అన్ని రకాలుగా నాతో కలిసి పనిచేస్తుంది. ఆమెకు వచ్చే శాలరీలో మెజారిటీ 50% నా కోసమే పెడుతుంది. నన్ను కాపాడుకుంటుంది, నా ప్రయాణ ఏర్పాట్లు ఇస్తూ ఉంటుంది, నాకు టికెట్స్ ఆవిడే బుక్ చేస్తూ ఉంటుంది. ఏం పేరు? మా గాండ్ల సుజాత టీచర్. గాండ్ల సుజాత గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంతగా సహకరిస్తున్నందుకు, ఈ దాడి జరిగినప్పుడు కూడా తట్టుకొని నిలబడింది. జైల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఏడుస్తూ భరించింది, కోట్ల చుట్టూ తిరిగింది, ఫీజులన్నీ కట్టింది. బయటకు వచ్చాక ఎటు వెళ్ళలేని పరిస్థితిలో కూడా నన్ను చరిత్ర తెలుసుకోవడానికి భారతదేశ పర్యటనకు పంపించింది డబ్బులు ఇచ్చి. తర్వాత పుస్తకాలు ఎన్ని అంటే అన్ని కొని నాకు ఇంట్లో పెడుతూ ఉంటుంది. తర్వాత నన్ను చూడడానికి కలవడానికి అనేక మంది వస్తే వాళ్ళందరికీ ఓపికగా వండి పెడుతుంది, ప్రేమను పంచుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ పీరియడ్ మొత్తం నేను చూశాను. ఆన్ ద రికార్డ్ నేను ఆమెకి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తిడతాను. కానీ ఇప్పుడు ఇద్దరం కలిసే దీన్ని స్థాపించాం. రైట్, ఇక్కడే నాకు చాలా ఆరోపణలు మీ మీద ఉన్నాయి, చాలా అనుమానాలు మీ మీద ఉన్నాయి. నేను వెనక్కి తగ్గదలుచుకోవట్లేదు నరేష్ గారు. I wanna ask you very straightly. మీ ఎదురుగా కెమెరా ఉన్నది, ఇక మీరు అడగాల్సిందే, మేము తప్పించుకొని పోవడానికి లేదు. అన్నింటికి మించి ఏ ప్రశ్నకు భయపడిన భైరి నరేష్ నా ముందున్నాడు కాబట్టి అడుగుతున్నాను. ఓకే, నాకు 2 ఏళ్ల క్రితం నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు కేవలం భైరి నరేష్ మాత్రమే. అవును. 2 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడు మీరు డాక్టర్ భైరి నరేష్. 10 డిగ్రీలు, కొన్ని PhDలు, డాక్టరేట్. నిజంగానే చేశారా, కొనుక్కున్నారా? అసలు ఈ ప్రశ్న ఎంత సిల్లీగా ఉంది అంటే, నేను నా బయోడేటా ఫామ్ ఇస్తాను, నా రెజ్యూమ్ ఇస్తాను మీకు. చేతనైతే నా పేరు పక్కన ఇట్లా ఫోటోలో 10th 1999 బర్త్ 1982 ఆగస్టు 15 కాడి నుంచి మొదలుకుంటే 2024 అయిపోయి 25కి వస్తుంది. ఇప్పటిదాకా నా క్యాలెండర్ నీట్గా ఉంటుంది. గ్యాప్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు తెలుసా, ఉద్యోగానికి అప్లై చేస్తే నా దగ్గర నో గ్యాప్ సర్టిఫికేట్తో నాకు పని లేదు. 1999 2000 సంవత్సరంలో 10th, ఆ తర్వాత 1 సంవత్సరం కాకతీయ యూనివర్సిటీ, కాకతీయ జూనియర్ కాలేజీ హుజరాబాదు. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి నేను కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళడానికి షైగా ఫీల్ అయ్యి మా కమలాపూర్లో విశ్వంబర జూనియర్ కాలేజీలో 2nd ఇయర్ జాయిన్ అయ్యి ఆ ఒక్క సబ్జెక్ట్ అలాగే ఆగిపోవడంతో జమ్మికుంట కాకతీయ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ పూర్తి చేసి ఆ టైంలోనే డిటిపి మరియు కంప్యూటరు టైపింగ్ నేర్చుకొని ఇంగ్లీష్ నేర్చుకొని ఆ ఇంటరు డిగ్రీ 5 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసి 2004-05లో ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టి 7 వరకు ఉస్మానియాలోనే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సికింద్రాబాద్ పీజీ కాలేజీలో పూర్తి చేసి, అప్పుడు నాకు ఇన్ టైంలో డబ్బులు లేక
నేను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన వాడిని సికింద్రాబాద్ పీజీ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ కూడా హాస్టల్ ఉంటుంది, తిండి ఉంటుందని. అది అయిపోయిన వెంటనే ఉపాధి హామీ పథకంలో సోషల్ యాక్టివిస్టులకి జాబ్స్ ఒక టెస్ట్ పెడితే నేను అలా సెలెక్ట్ అయ్యి ఉపాధి హామీలో జాబ్ చేస్తూ అన్ని జిల్లాలు తిరుగుతూ ఖాళీగా ఉండొద్దని కాకతీయ యూనివర్సిటీ డిస్టెన్స్ మోడ్లో ఎంఎస్సి సైకాలజీ చేశాను. అది అయిపోయిన వెంటనే డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ కోర్స్ 2 years అందులోనే చేశాను. ఆ టైంలోనే 2009లో మళ్ళీ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జనార్దన్ రెడ్డి బీఈడి కాలేజ్ హుజరాబాద్లో బీఈడి చదివాను. అది చదువుతూనే తెలంగాణ ధూమ్ధామ్లకు ఉపన్యాసాలు ఇస్తూ వెనకాల కూర్చుని నా రికార్డ్స్ రాసుకునేవాడిని. నరేష్, నీ రికార్డ్స్ ఖచ్చితంగా చెకింగ్ చేస్తారు, నీ హ్యాండ్ రైటింగే ఉండాలి, నువ్వు ఎంత ఇబ్బంది పడ్డా రాయమని చెప్పి మా శ్రీనివాస్ సార్ నా స్వయంగా రాసి అప్పగించి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అది అయిపోయిన వెంటనే 2010లో అయిపోగానే మా మిస్సెస్ నేను ఒక ఒప్పందానికి వచ్చి ఆమె ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చింది. నేను 11, 12, 13 వరకు కాకతీయ యూనివర్సిటీలో క్యాంపస్లో ఎంహెచ్ఆర్ఎం క్యాంపస్ స్టూడెంట్ని నేను. అక్కడ నుండి అనేక ప్రజా కార్యక్రమాలు నిర్వహించాను, పాల్గొన్నాను. స్కూళ్ళు, కాలేజీలు, అప్పటికే నాకు సోషల్ డాక్టర్స్ అనేటువంటి బిరుదుండేది అక్కడ. అలా అది పూర్తి అయిపోయిన వెంటనే ఖాళీగా ఉండకుండా 2013 కాగానే అక్కడ పీజీ అయిపోగానే పిహెచ్డి ఎంట్రన్స్ రాసి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఉన్నత విద్యాశాఖ మండలికి ఒక వన్నె తెచ్చిన వ్యక్తి. దోస్త్ అనే వ్యవస్థని పుట్టించిన, ఆన్లైన్లో ఇప్పుడు కౌన్సిలింగ్ అని చెత్త పెంట ఉండదని ఒక మార్గం చేసిన వ్యక్తి. ఆయన దగ్గర నేను పిహెచ్డి చేశాను. 9 సంవత్సరాలు పూర్తి చేశాక అది నా ఫైనల్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకొని 10 సంవత్సరాలకి నాకు డాక్టరేట్ పిహెచ్డి వచ్చింది. 10 సంవత్సరాల కష్ట ఫలితం అది. మూఢనమ్మకాల ప్రభావం పరిపాలన మీద ఎలా ఉంటుందనే అంశం మీద ములుగు జిల్లాలో, హన్మకొండ అర్బన్ జిల్లాలో, ఒక నగరంలోనూ ఒక మారుమూల అడవి గ్రామంలో ఎలా ఉంటుందని 10 ఏళ్ల పరిశోధనకు నాకు పిహెచ్డి వచ్చింది. పైసలు ఇస్తే ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డీలు ఇస్తుందా? కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి, కొన్ని స్వచ్ఛంద సేవకులకు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొన్ని క్రైస్తవ మిషనరీలు ఉంటాయి, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు డబ్బులు తీసుకొని ఇచ్చేవి ఉంటాయి. అది డాక్టరేట్ అనరు, దాన్ని గౌరవ డాక్టరేట్ అంటారు. ఇది పిహెచ్డి, రీసెర్చ్ స్కాలర్. 10 సంవత్సరాలు పరిశోధకుడిగా నేను ఉన్నాను, ఉస్మానియా బిడ్డగా ఉన్నాను. ఎప్పుడైనా ఎవరైనా మీ డిగ్రీల పైన, మీ డాక్టరేట్ల పైన, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన అనుమానాలు గనక ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. సవాల్ ఇంకా మధ్య గ్యాప్లో అంబేద్కర్ స్టడీస్ మీద డిప్లై చేశాను, మ్యాజిక్ మీద పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీలో ఒక డిప్లొమా చేశాను. ఈ గ్యాప్లో ఈ పిహెచ్డి అయిపోతుండగానే లా రాశాను. సబ్మిట్ చేసిన తర్వాత ఖాళీయే కదా, సబ్మిట్ చేసిన వెంటనే లా రాశాను. ఒక 1 year లా పూర్తి చేసే క్రమంలో డిస్టర్బ్ అయిపోయి ఒక ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఆదర్శ లా కాలేజీలో. ఫస్ట్ సెమిస్టర్ కూడా అయిపోతున్న సందర్భంలో భయపడివాడు నన్ను దయచేసి టీ తీసుకుని వెళ్ళిపో అని చెప్పంటే నా చదివే హక్కును కాల రాశాడు. దాని గురించి ఫైట్ తర్వాత చేస్తానులే కానీ ఆ తర్వాత మళ్ళీ తిరిగి కసిగా లా ఎగ్జామ్ రాసి కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్. ఇప్పుడు నేను లా చదువుతున్న స్టూడెంట్ని. అలాగే జర్నలిజం లాగే ఒక 4 రోజులు ఒక ఛానల్లో పనిచేస్తానని ఒక సోదరుడు అడిగాడు, నువ్వు జర్నలిజం చదవకుండా జర్నలిస్ట్ అవుతున్నావన్నా అని. ఇది చాలా షేమ్ అని చెప్పేసి, అఫ్కోర్స్ జ్ఞానంతో అనుభవంతో జర్నలిస్ట్గా ఉండొచ్చు, దానికి తప్పలేదు. కానీ నాకు నేనే ఫీల్ అయిపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంసీజే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం మాస్టర్ కూడా చేశాను. సో నా 4 మాస్టర్ డిగ్రీలు, 4 డిప్లొమా డిగ్రీలు, ఒక బీఈడి, ఒక పిహెచ్డి, ఇప్పుడు ఎల్ఎల్బి. అంటే ఏంటి, విద్యార్థులకు క్లాసులు తీసుకోవటము, క్లాసులు చెప్పటం అంటే సనాతన ధర్మం పైన విషం నింపటమైన క్లాసు. ఇప్పుడు మీరు అటు ఇటు తిప్పి సనాతన ధర్మాన్ని అంటే నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, మీ దృష్టిలో సనాతన ధర్మం అంటే ఏంటి? దాన్ని తిట్టడం అంటే ఏంటి? దాన్ని కాపాడడం అంటే ఏంటి? ఈ 3 తెలియాలి కదా. నేను ఒక సైకాలజిస్ట్గా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఎంఎస్సి సైకాలజీ 2 years చేసి, డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ డిప్లొమా 2 years చేసి, ఒకవైపు పిహెచ్డి చేస్తూ విద్యార్థుల దగ్గరికి వెళుతూ నేర్చుకునే క్రమంలో వాళ్ళు ఎలా చదువుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా అట్రాక్షన్స్ నుంచి, చెడ్డల నుంచి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా జీవిత లక్ష్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలి, ఆ ఏర్పరచుకునేప్పుడు మన వాస్తవికతను పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకోక ఆడు 10th ఇంటరో ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో రాగానే, డిగ్రీలో మంచి సబ్జెక్ట్ మార్క్స్ రాగానే సివిల్స్కో గ్రూప్స్కో అని కూర్చుని 5-10 ఏళ్ళు ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉండిపోతున్నారు. కొంతమంది మార్కుల మీద ఆధారపడి నాకు ఎక్కువ మార్కులు రావట్లేదని టాలెంట్, క్రియేటివిటీ ఉన్నా కూడా వాళ్ళ సృజనాత్మకతను వెలికి తీయకుండా పోతున్నారు. కొన్ని చోట్ల సూసైడ్ టెండెన్సీ, కొన్ని చోట్ల బెదిరింపులు, కొన్ని చోట్ల మూఢనమ్మకాలతో భయపడుతున్నటువంటి సంఘటనలు,
కొన్ని చోట్ల ఆపోజిట్ సెట్స్ అట్రాక్షన్స్, కొన్ని చోట్ల లేచిపోయిన సందర్భాలు, కొన్ని చోట్ల స్కూళ్ళకి వెళ్ళి పిల్లలు పారిపోయిన సందర్భాలు, కొన్ని చోట్ల ప్రెగ్నెన్సీ అయిపోయి ఆడపిల్లలకి దొరికినటువంటి సందర్భాలు, ఇంకో చోట్ల హాస్టల్ మొత్తం ఖాళీ చేసుకొని భయపడిపోయినటువంటి సందర్భాలు, ఇంకో చోట ఒక ఉపాధ్యాయుడు తప్పుగా ప్రవర్తించాడనే సంఘటన, ఇంకో చోట పిల్లలు వ్యాండలిజం చేశారని, హోమోసెక్స్కు పాల్పడుతూ, ఇలా వందల కారణాలు ఉంటాయి విద్యా సంస్థల్లో. ఆయా విద్యా సంస్థలు వాటి నుంచి ఆ పిల్లలను చైతన్యపరచుకోవడం కోసం, అనుభవజ్ఞుల కోసం వెతుకుతూ ఉంటారు. ఆ క్రమంలో ఒక టీచర్ మరో టీచర్ని, ఒక టీచర్ ఇప్పుడు నన్ను మొదటిసారి వైరాలో ఉన్నటువంటి జాన్సన్ సారు అక్కడ ఉన్న జనరల్ గురుకుల పాఠశాలకు పిలిచాడు. ఓకే, అక్కడనే రవిచందర్ సార్ అని గురుకుల పాఠశాల నాయకుడు ఒక ఆయన ఉంటాడు, పెద్ద మనిషి. ఆయన నన్ను ఇక్కడ నుంచి బోరబండ సైట్ 2లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు పిలిపించాడు. అక్కడ నుంచి నన్ను సింహాచలంలో ఉన్న గురుకుల పాఠశాలకు పంపించాడు. అక్కడ ఒక సంఘటన జరిగితే అక్కడ నుంచి శ్రీకాకుళంలో ఉన్న ఓమరవెలికి పంపించారు. అక్కడ నుంచి నెల్లూరు జిల్లా దగ్గర ఒకటి కావలి ఉంటుంది, అక్కడి దగ్గర దోమలపేంటో చీమలపేంటో అనే స్కూల్ పంపించారు బ్రదర్. మంత్రాల పేరుతో హత్య జరిగి ఒక 50 మంది ఖైదీలు వరంగల్ సెంట్రల్ జైల్లో ఉంటే నేను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాను. జానయ్య సార్ అనే ఒక ఆయన ఉంటాడు, క్షమించాలి, ఆయన ఆ ప్రోగ్రామ్ చూసి మంచి సైకాలజిస్టు అని చెప్పి నా దగ్గరే ఉంటావా, నేను నెలకు కొంత శాలరీ ఇస్తానన్నాడు. వీలుగా సార్ అన్నాను. అలాంటి ఒక సంఘటన జరిగితే మల్లయ్య సార్కి ఫోన్ చేసి సెంట్రల్ జైలు వరంగల్కి మన రాజమండ్రి జైలుకి పంపించాడు. అక్కడ నుంచి ఇంకొక సార్ ఉన్నాడని చెప్పి నన్ను నెక్స్ట్ సండే విశాఖపట్నంలో ఆరిలోవ కాలనీకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ సింహాచలం రూట్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అక్కడికి పంపించారు. అక్కడ నుంచి పార్థసారథి అనే ఉంటే ఆయన నిజామాబాద్ జానకంపేటకు పంపించారు. అక్కడ నుంచి పృథ్వీ అనే జైలర్ ఉన్నాడని ఖమ్మం కేసీఆర్ గారు జైల్లో ఉన్నారని చెప్పవా, ఆ జైలుకి పంపించారు. అక్కడ నుంచి కరీంనగర్ జైలుకి వచ్చాను, ఆ నుంచి భద్రాచలం జైలుకి వెళ్ళాను. అంటే ఒక చోట మనం చెప్పిన విషయము విద్యార్థులకు ఉపయోగకరమై, నిర్వాహకులకు ఉపయోగకరమై, ఒరిజినాలిటీకి దగ్గరగా ఉండి ఆకర్షణీయంగా ఉంటే వాళ్ళంతటా వాళ్ళే ఇంకో చోటికి వాళ్ళే తీసుకెళ్తారు బ్రదర్. ఆడికి వెళ్ళి మనువాదం గురించో, మతవాదం గురించో, కులం గురించో, నా వ్యక్తిగత జీవితం గురించో, లేకపోతే వాళ్ళని విభజించడం గురించో అన్నెసరీ విషయాలు చెప్తే ఇంకోసారి వీని పిలవకండ్రా అంటారు. వాళ్ళకి కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి వాట్సాప్లు ఉంటాయి కదా, ఉంటాయా ఉండే. అప్పుడు ఈటల రాజేంద్ర గారు గౌరవ మంత్రి గారే స్వయంగా పిలిచి, నరేష్ మన 4 మండలాల్లో మంచి కార్యక్రమం చేయాలి సైకాలజిస్ట్గా అంటే మన మండలంలో ఉన్న 9th 10th వాళ్ళందరినీ పిలిపించండి అన్న అని చెప్పాను. అలా పిలిపించి 4 మండలాల్లో 4 పెద్ద ఫంక్షన్ హాల్లో అన్ని స్కూళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి పెట్టారు. అలా పెట్టినందుకు ఒక్కొక్క దానికి 50,000 రూపాయలు చొప్పున మాకు గిఫ్ట్గా ఇచ్చారు. రైట్, ఇవన్నీ మీరు చేసినవి మీరు చెప్పుకుంటేనే తెలుస్తుంది. కానీ భైరి నరేష్ అంటే సనాతన విమర్శకుడు, భైరి నరేష్ అంటే హిందూ మతంపై విషం కక్కే వ్యక్తి. ఇదే బ్రాండ్ ఇమేజ్ ఎక్కువగా ఉంది. హిందూ మతంతో మీకు వచ్చినటువంటి యాక్చువల్లీ ఆ బ్రాండ్ పోగొట్టుకోవడం కోసమే గతంలో నాకు ఇష్టం లేకున్నా అన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి, అరే నాయన భైరి నరేష్ అంటే దేవుళ్ళను అయ్యప్పను విమర్శించి హైలైట్ అవ్వడం కోసం పాకులాడినోడు కాదు, భైరి నరేష్ అంటే దేవుళ్ళను తిట్టే పనిగా ఉన్నోడు కాదు, అతని సామర్థ్యం ఏంటి, అతని చదువులేంటి, అతని వ్యక్తిగత క్రమశిక్షణ ఏంటి, ఆయన వ్యూ ఏంటి, ఆయన కాంట్రిబ్యూషన్ సొసైటీలో ఏంటి అనేది అందరికి అర్థం కావడం కోసమే అప్పుడు నేను అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను. అదో స్టేజ్కి వచ్చి 50-60 ఛానల్ అయిపోయాక ఎప్పుడు అవే తిప్పి అవే క్వశ్చన్లు అవే రిపీట్గా అడగడము, మళ్ళీ దాంట్లో ఇంకోటి ఏదో వెతకడానికి ప్రయత్నించడము, అవన్నీ జరిగే ఛానళ్ళ ముందు కాదు. ఇక కడుక్కున్న జాలు అయినా కొంత బురద ఉంటుంది అని చెప్పి ప్రశాంతంగా ఫీల్డ్లోకి వెళ్ళిపోయి 100 జిల్లాలు 8 రాష్ట్రాలు తిరిగి దాదాపు 3,000 మంది నాలాంటి వాళ్ళని కూడగట్టుకొని ఒక 1,000-1,100 మందికి 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చుకొని, 5 రోజులు ట్రైనింగ్ 200 మందికి ఇచ్చుకొని నాలాంటి వాళ్ళని సమీకరిస్తూ, అరే బాబు మీరు జాగ్రత్తగా మాట్లాడండి. కానీ హిందూ మతాన్ని, హిందూ మతంలో లోపాలని, విశ్వాసాలను విమర్శించగా మీరు ఇంతవరకు ఎక్కడ క్రిస్టియానిటీని, ఇస్లాంని విమర్శించలేదు. భయపడ్డారా లేకపోతే పోదలుచుకోలేదా? నువ్వు మైకు పెట్టి కెమెరా పెట్టి ఓపెన్గా మాట్లాడన్నావు కదా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆ ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళే హిందూ మతం కాదు అని అంటుంటే నువ్వు మళ్ళీ హిందూ మతాన్ని విమర్శిస్తా అంటే హిందూ మతం కాదు కదా, అదొక జీవన విధానం, అదొక ధర్మం అంటారు కదా, కనీసం అదన్నీ చెప్పొచ్చు కదా. ఓకే, హైందవ ధర్మము, నేను హైందవ ధర్మము, ఓకే రైట్, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, దీంట్లో ఉన్నటువంటి ఎన్నో కొన్ని లోపాలు, ధర్మం ఎట్టయితుంది హైందవం? దానికి దీనికి ముడిపడి మిస్టర్, నువ్వు చదవలేదా, చదువుకోలేదా, నీకు తెలియదా? ఇప్పుడు క్రైస్తవులు, హలో బ్రదర్, సనాతనం అంటే
మారకుండా ఉండేది. మరి మారిన తర్వాతనే వేదాలు రాసుకున్నారు. Right. వేదాలు రాసుకున్న తర్వాతనే బుద్ధుడు వచ్చి యజ్ఞయాగాదులు తప్పు అన్నాకనే వేదాలను తీసేసుకొని ఉపనిషత్తులు రాసుకున్నారు. అది అయిపోయిన తర్వాత అష్టాదశ పురాణాలు రాసుకున్నారు. ఆ తర్వాత వేదాంగాలు రాసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రామాయణ భారతాలు రాసుకున్నారు. ఇవన్నీ మారకుండా ఉంటేనే వచ్చినాయా? ఒక అవతారం ఎత్తిన తర్వాత దేవుడు మీరు రాసుకున్న ఆ పవిత్ర గ్రంథాల్లోనే ఒక అవతారం విష్ణుమూర్తి ఒక అవతారం ఎత్తి తర్వాత మళ్ళొక అవతారం ఎత్తి ఆయనే ఒక అవతారం ఎత్తుకుంటూ ఒక్కో కాలానికి ఒక్కో రకమైనటువంటి శత్రువును మార్చడం కోసం ఒకసారి వరాహ అవతారం ఎత్తి, ఒకసారి కూర్మ అవతారం ఎత్తి, ఒకసారి ఈయన ఎన్నో అవతారాలు ఎత్తుకొని ఇచ్చాడు కదా. అంటే ఆయన మీరు రాసుకున్న కథల్లోనేమో కాలానికి అనుగుణంగా దేవుడు అవతారాలు మారుస్తూ ఆయుధాలు మారుస్తూ ఆయన చేయొచ్చు, కానీ మనం మారకుండా ఉండాలన్నా ఎంత సరైంది కాదు బ్రదర్. సనాతన ధర్మం వేరు, హైందవ ధర్మం వేరు. సనాతన ధర్మానికి హైందవ ధర్మానికి సనాతనం అంటే మారకుండా ఉండేది. సరే ఓకే, లింక్ లేదు అంతేనా? అంతే. సో క్రైస్తవానికి ఒక సనాతన ధర్మం ఉంది, ఇస్లాంకి ఒక సనాతన ధర్మం అవును ఉందా? అరే ఎందుకు లేదు, మన గిరిజన ప్రాంతాలకు ఒక సనాతన ధర్మం ఉంది, ఇప్పుడు అది బతికుంది. ఇప్పుడు మనం అనుకునే సోకాల్డ్ ప్రచారంలో ఉన్న పాపులర్ మతాలన్నీ అనేక మార్పు చేర్పులకు గురైనాయి. అవి ఉనికి కోసం సత్తున్నాయి. కానీ మారుమూల అడవి ప్రాంతాలకు వెళ్తే చెట్టును మొక్కుతాడు, పుట్టను మొక్కుతాడు, నీళ్ళను మొక్కుతాడు, పశువును మొక్కుతాడు, ఆహారాన్ని మొక్కుతాడు. ఆయనకు ఒక సనాతన ధర్మం ఉన్నది. ఆ సనాతన ధర్మము అందరం కలిసి ఈ దేవుని మొక్కాలి, ఏసఐకే మొక్కాలి, అందరం కలిసి నమాజే చేయాలి, అందరం ఈ టోపే పెట్టాలి, గడవే మెచ్చుకోవాలి, లేకపోతే అందరూ జై శ్రీరామ్ అనేటువంటి ఈ కుహానా స్వార్థం వాళ్ళకు లేదు. అక్కడ వాళ్ళ సనాతన ధర్మం అలాగే ఉంది. ఈ నా మైదాన ప్రజలు వాడికి వెళ్ళి ఈ ధర్మమే మీ ధర్మం, మీరు కూడా మీరు క్రైస్తవులు అని వీడు పోయి చర్చలు పెడుతున్నాడు, మీరు ఇస్లాం మారండి అన్నాడు, దర్గాలు కడుతున్నాడు. లేదు మీరు గర్వాపోస కావాలి, జై శ్రీరాములని ఊరికి వాడు రాముని విగ్రహాలు పెట్టుకుంటూ వినాయకుని మండపాలను వెలిపించుకుంటూ వాళ్ళని మళ్ళీ హిందువులుగా మార్చేస్తున్నారు. వాళ్ళ ధర్మం వేరే. చర్చను ఎంతసేపు ఏదైనా సంచలనం అయితే దాని వెనుక తిరుగుతున్నారు, కానీ దాని మూలాల్లోకి వెళ్ళి చర్చించేటువంటి సోయి ఎవరికి లేదు. ఆ మత పెద్దలు కూడా జరగని, అది మంచి జరిగినా చెడు జరిగినా మన మతానికి ప్రచారం అవుతుంది, కానీ కళ్ళు మూసుకొని ఉంటున్న వాళ్ళదే ద్రోహం. ఒక అన్యాయం అక్రమం జరుగుతున్నప్పుడు మేధావుల మౌనమే చాలా పెద్ద నేరము. అలాగే ఈ మతం పేరుతో ప్రజల్లో ఈ ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఆ మత పెద్దలు స్పందించడం చాలా అవసరం. ఈరోజు కొంతమంది పనికిమాలిన స్వార్థపరులైన మత పెద్దలు నరకండ్రా, పొడవండ్రా, వాణి చంపితే 10 కోట్లు ఇస్తా, వీని చంపితే 20 కోట్లు ఇస్తా, ముక్కలుగా నరకండి, మన ధర్మానికి మంచిగా బతుకుమనే కదా మతం చెప్పింది. మంచిగా బతికినోనికి గొడవ ఉంటుందా? కాబట్టి మతాలు ఫెయిల్ అయినాయి. మతాలు ఆధునిక కాలానికి పనికి రావు. అది పట్టుకునే ఎవరైనా ఉన్నారంటే ఆ పేరుతో వాడు సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాడు, లేదా ఆ పేరుతో ప్రజల్ని విభజించాలనుకుంటున్నాడు, లేదా వాడు బాగుపోవడం కోసం, వాడు లీడర్ అవ్వడం కోసం, లేదా కొంతమందిని వాడి కింద బానిసలుగా చేసుకోవడం కోసం చేసే ప్రయత్నమే తప్ప ఆధునిక కాలానికి దేవుడు అక్కరలేదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా ప్రతి చోట నువ్వు సైన్స్ మీద ఆధారపడతావు, ఎదుటి మనుషుల మీద ఆధారపడతావు, ఎక్విప్మెంట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆధారపడతావు. కలిసి జీవించాల్సిందే. దానికోసం ఎవరు చెప్పట్లేడు. రైట్. సనాతనమైన, హైందవమైన, క్రైస్తవమైన, ఇస్లాం అయినా కూడా ఏది అయినప్పటికీ కూడా విశ్వాసాలు, ఎస్, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఏదైనా కూడా విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది కదా. అంతే. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం వేరు, నిజం వేరు. నమ్మకము నువ్వు చెప్పినవాడిని నమ్మచ్చు, అనిపించిందని నమ్మచ్చు, ఏదో ఇన్నానని నమ్మచ్చు. నిజం ప్రశ్నించబడాలి, చర్చించబడాలి, నిరూపించబడాలి, ఆధారాలు ఉండాలి, అప్పుడు అది నిజమవుతుంది. ఇవన్నీ నమ్మకాల మీద ఆధారపడ్డాయి. అంతే. దేవుడు ఉన్నాడు అనేటువంటిది నా నమ్మకం, దేవుడు లేడు అనేటువంటిది నీ నమ్మకం. నాది నమ్మకం ఎట్లయితుంది? నీ సబ్జెక్ట్ మీద మీరు డిస్కస్ చేయొచ్చు, కానీ దేవుడు లేడు అనేది నా నమ్మకం కాదు, నిజం. అరే మీరు నమ్మింది నిజం ఎట్లా అవుతుంది? దేవుడు లేడని కూడా నమ్మట్లేదు. దేవుడు లేడు అనేది నమ్మకం కాదు, దేవుడు ఉన్నాడు అనేది నమ్మకం. దేవుడు లేడు అనేది ఒక కన్క్లూజన్. నేను ఒక కన్క్లూజన్కి వచ్చినా, నువ్వు ఇంకా రాలే, నువ్వు వచ్చిన రోజు నువ్వు కూడా నాస్తికుడివే. నువ్వు ఒకవేళ కన్క్లూజన్ రాకపోయినా నీ ఇష్టం, నాకు సంబంధం లేదు. దేవుడు ఉన్నాడు అనేటువంటిది నా కన్క్లూజన్, అది నిజం కదా, అది నిజం కదా. దేవుడు ఉన్నాడు అనేటువంటిది నిజం కాబట్టి నిజానికి నమ్మకానికి బ్రదర్, నిజానికి నమ్మకానికి మధ్య చాలా తేడా ఉంటుంది. నిజంగా మారాలంటే నిరూపణ జరగాలి. నువ్వు నిరూపణ జరిగింది అని భ్రమపడితే నీ ఇష్టం. నేను కూడా గుడ్డిగానే ఏదో బలుపు కొద్దో, లేకపోతే నా కోరికలు దేవుడు తీర్చలేదనో, లేకపోతే అహంకారమో, దేవుని ఇట్లా తిడితే నన్ను మెచ్చుకుంటానో, లేడు అని అంటే నేను హీరో అవుతాననే ఉద్దేశంతో నేనేం లేను. 1995 అప్పుడు మీరు చాలా చిన్నవాళ్ళే అయి ఉంటారు కదా. 1995 అంటే అప్పటి నుంచి నేను నాస్తికుని. ఓకేనా? ఇప్పుడు నిన్న మొన్న నా ముందుకు కెమెరాలు వచ్చినాయి అని నేను నాస్తికుని కాలే. భగత్ సింగ్ నేను పుట్టక ముందే కదా, ఎప్పుడో 1931లో 23లో మార్చి 23 ఆయన ఉరిదీసి చంపారు మార్నింగ్. ఆయన కూడా నేను నాస్తికుని చెప్పాడు. ఆయన పుస్తకంలో నేను ఎందుకు నాస్తికుని రాశాడు. మరి ఆయన అప్పుడున్న ఆయన ప్రతిరోజు
గాయత్రి మంత్రం చదివేవాడు, సనాతన సిక్కు ధర్మాన్ని పాటించేవాడు. మరి ఆయన నాసికుడు అయింది ఉత్తగనేనా? ఆల్బర్ట్ ఐన్స్టీన్ నాసికుడు అయింది ఉత్తగనేనా? గాడ్ ఈజ్ ఏ హ్యూమన్ వీక్నెస్ అని చెప్పింది ఉత్తదేనా? మొన్న ఈ మధ్య చచ్చిపోయిన స్టీఫెన్ హాకింగ్ కూడా ఉట్టిగానే చెప్పినట్ట. 197 మంది శాస్త్రవేత్తలు ఇది దేవుడు దైవం ఇదంతా కల్పితం అని చెప్పడం అదంతా వాళ్ళ భ్రమ, అబద్ధమేనా? ఇక మనం 100% మంది శాస్త్రవేత్తలు చెప్పేది నిజము, 199 మంది ప్రజలు చెప్పేది నిజము, అందరు నమ్ముతున్నారు కాబట్టి మనం నమ్మాలనా? అయినా మేము నమ్ముకోవద్దని ఎవడన్నాడు? నీ సనాతన ధర్మం గొప్పదిరా భయ్, పో నమ్ముకోపో, చెంబు పట్టుకొని బయటికే పో, కూర్చొనేది కనిపెట్టిండు ఒకడు. పాత పద్ధతి మంచిగా లేదురా, మంచిగా కూర్చొని కంఫర్ట్గా పోరా అని చెప్పిండు. ఆఖరికి నీళ్ళు కడుక్కోవడం కూడా ఇబ్బంది అవుతుందిరా అని చెప్పేసి తుడుచుకోవడం కూడా అలవాటు చేసాడు. అరే చేతితో మంచిగా కలుపుకొని తినడం కాదురా, స్పూన్ తోటి తినరా అని చెప్పి ఒక స్పూన్ కనిపెట్టాడు. అది నాగరికతలో మార్పు కదా. మరి నాగరికతను సనాతనం యాక్సెప్ట్ చేయదు కదా, చేస్తుందా? ఎందుకు ఇప్పుడున్నటువంటి అలా యాక్సెప్ట్ చేస్తే, నాగరికతను యాక్సెప్ట్ చేస్తే నేను సనాతన ధర్మాన్ని ఒక్క మాట అనను. సనాతనం కాని దానిని సనాతనం అని భ్రమ చేయడాన్ని నేను తప్పుపడుతున్నా. ప్రతి ఈకలు తోకలు, కోడిగుడ్డు మీద ఈకలు పీకలు తోకలు పెట్టినట్టుగా సనాతన ధర్మాన్ని చెయ్యొద్దు. అమ్మతనం సనాతనం. నువ్వైనా అమ్మకే పుడతావు, నేనైనా అమ్మకే పుడతావు, ముస్లిం అయినా క్రైస్తవుడైనా ఎవడైనా ఆ పేగు బంధం సనాతనం కదా. దానిలో కలుషితం ఉందా? నాన్న ఇచ్చేటువంటి ఆ స్పర్ములో అది సనాతనం. ఇప్పుడు ఆ సనాతనం మారింది. ఇది స్పర్ము భర్తే ఉండాల్సిన అవసరం లేదు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ తను సరోగసి పద్ధతిలో తను ఒక బాబును పాపను కన్నది. ఆ బాబుకు పాపకు నేను తండ్రిని అని ఎవడు రావడానికి వీల్లేదు. కృత్రిమ గర్భాధారణ జరుగుతున్న కాలం ఇది. అందులో కూడా సనాతనం అవుట్ అయిపోయింది కదా. మాతృత్వంలో కూడా సనాతనం మారిపోయింది. పుస్తకాలు మారిపోయినాయి, పెన్నులు మారిపోయినాయి, మైకులు మారిపోయినాయి, సెల్ ఫోన్ మొబైలు ఆకారం మారిపోయింది, రూపం మారిపోయింది. అన్నీ మారిపోతూ ఉన్నప్పుడు ఇంకా మారకుండా ఉండే వ్యవస్థ ఒకటి ఉన్నది అని అంటే అది కులాలను కాపాడడం కోసం హిందూ ధర్మము కులాలను కాపాడమే సనాతనం అనుకుంటుంది. క్రైస్తవమేమో మా యెహోవా వీళ్ళే పరిశుద్ధాత్మ గొర్రెలుగానే ఉండాలి, పాస్టర్ చెప్పినట్టయినా ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, కొబ్బరి నీళ్ళు ఇస్తే రోగాలు తక్కువైతాయి అనుకునేటువంటి అజ్ఞానం కొనసాగాలని కోరుకోవడము. ఇది అల్లా ప్రకారంగా ఈ బైబుల్ ప్రకారమే బతకాలి, ఇంకా వేరే మతాలన్నీ వేస్ట్, అసలు వేరే దేవులే కాదు సైతాన్లు అనేటువంటి ఒక తత్వాన్ని బోధించడమే సనాతనమైంది. బాల్యంలోనే నాస్తికుడిగా ఉన్నాను, నాస్తికుడిగా మారానని చెప్పేటువంటి మీరు కొంతకాలం బుద్ధిజాన్ని ప్రచారం చేశారు, కొంతకాలం బుద్ధిజాన్ని ఫాలో అయ్యారు. ఇప్పుడు ఆ బుద్ధిజం మతం కదా, బౌద్ధ మతమే అంటారు కదా, ఇదేంటి మరి? బ్రదరు, నేను తాడి చెట్టు కింద ఉన్నా అని కళ్ళు తాగేటోన్నో, బ్రాండీ షాప్ కాడ ఆగినని బ్రాండీ తాగేటోన్నో అని మీరు అనుకోవడంలో మీ ఒక చీప్ అంచనా ఉంది. మీరు బుద్ధిజాన్ని సపోర్ట్ చేయలేదా? మీరు కొంతకాలం బౌద్ధాన్ని మీరు ప్రచారం చేయలేదా? బ్రదర్, నేను ఒకే భార్యని పెళ్లి చేసుకున్నా. ఆ విషయంలో నాకు రాముడు ఆదర్శం. ఓకే. ఇంకొక ఆవిడ నేను 5 భర్తలను పెట్టుకున్నా, నాకు ద్రౌపది ఆదర్శం అంటాడు. మా ఇద్దరిలో ఎవరిని అభినందిస్తావు, ఎవరిని అవమానిస్తావు? ఒక ఆవిడ నేను 5 భర్తలను పెట్టుకున్నాను, నాకు ద్రౌపది ఆదర్శం అన్నాడు. నువ్వెవరిని అంటావు? ఒక ఆవిడ నాకు ఆ కృష్ణుడే నా భర్త, నేను కృష్ణుడి భార్య అని అనౌన్స్ చేసింది. ఆమె మీరాబాయి లాంటి వాళ్ళని మనం భక్తి ఉద్యమం. ఇంకొకటి వచ్చి పలానా దేవత నా భార్య అని వాడు ప్రకటించేసిండు. ఈయన యాక్సెప్ట్ చేస్తావు? ఆమెను యాక్సెప్ట్ చేసినట్టు. ఒక దేవుడు నా భర్త అని చెప్పుకుంటే ఇక ఈమె పలానా దేవుడి భార్య అని యాక్సెప్ట్ చేసేసినాం. ఓకే. కానీ పలానా దేవత నా భార్య అని ఎవడని చెప్తే వాడిని అంగీకరించాం. ఇది అంగీకరిస్తాం, అది అంగీకరించాం. అంటే మన మానసిక భక్తిలో ఉన్న దౌర్భాగ్యం అది. అట్లనే నేను బుద్ధుడు ప్రపంచ శాంతిని బోధించాడు. ఈ దేశంలో బుద్ధుడు మద్యం సేవించరాదన్నాడు, నాకు నచ్చింది. ఓకే. వ్యభిచారం చేయరాదన్నాడు, నాకు నచ్చింది. దొంగతనం చేయరాదన్నాడు, నాకు నచ్చింది. జీవహింస చేయరాదన్నాడు, నాకు నచ్చింది. గొప్పగా ఉన్నతంగా సర్వమానుల పట్ల ప్రేమ దయతో ఉండమన్నాడు, నాకు నచ్చింది. దీన్ని నేను పాటిస్తాను కదా. అది బుద్ధుడు ఒక మనిషిగా అంగీకరిస్తాను, దేవుడు రూపంగా అంగీకరించాను. అది కూడా నేను బాబాసాహెబ్ని చదివిన తర్వాత ఆయన 1956 అక్టోబర్ 14 నాగపూర్లో బౌద్ధాన్ని లక్షల మందితో స్వీకరించాక ఆయన ఇచ్చిన 22 సూత్రాలను నమ్మి నేను బౌద్ధాన్ని గౌరవిస్తున్నాను. బౌద్ధాన్ని నేను బౌద్ధ ప్రచారకుని కాదు, బౌద్ధ మతాన్ని నేను స్వీకరించలేదు. ఓకే. ఒకనే 3 సార్లు నాకు ఆ మతం ఇయ్యని ఒకరు ముంగట కూర్చుని బతిమాలుకుంటే ఆయన 3 సార్లు మనకు చెబితే అప్పుడు బౌద్ధం స్వీకరించినట్టు. బౌద్ధంలో కూడా కోకొలలుగా మూఢనమ్మకాలు ఉన్నాయి. అవును. బౌద్ధము బౌద్ధంలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయని నేను
మీరు ఏడు దాకా పోయి పరిశీలించారో తెలియదు, లేదా మన వ్యూవర్స్ ఎంతమంది లోతుగా వెళ్ళి పరిశీలించారో తెలియదు, కానీ నేను దాన్ని వెతుక్కుంటూ బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు బుద్ధగయ అంటే అక్కడికి వెళ్ళాను. ఆడు వారం రోజులు ఉన్నాను. జ్ఞానోదయం పొందడం ఏంది? చెట్టు కింద కూర్చుంటే వానికన్నా జ్ఞానం వస్తుందా? సంవత్సరాలు గడ్డాలు పెంచుకొని ఇట్లా కూర్చొని ఉంటే తెలివి వస్తుందా? పుస్తకాలు చదవాలి, ఇప్పుడైతే గూగుల్ చేయాలి, లేదా ట్రావెల్ చేయాలి, లేదా ఎక్స్పర్ట్స్ని కలవాలి, రీసెర్చ్ చేయాలి, అన్వేషించాలి, చర్చించాలి, ప్రయాణించాలి, తెలుసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. ఉటిగా కూర్చుంటే జ్ఞానం వస్తే వాడు ఊహించుకునేది కరెక్ట్ అని చెప్పుకోవడం అవుతుంది కదా. అక్కడ బౌద్ధంకు వెళ్ళాను, నేను బుద్ధుడి దగ్గరికి వెళ్ళాను, ఆయన ఇచ్చినటువంటి బుద్ధ గయకు వెళ్ళాను, తర్వాత నలంద వెళ్ళాను, తక్షశిలకు వెళ్ళాను, రాజగృహకు వెళ్ళాను, ఆయన చనిపోయిన కుషినగరంకు వెళ్ళాను, కపిలవస్తు నగరంలో ఆయన పెరిగిన దగ్గరికి వెళ్ళాను, నేపాల్లో ఆయన పుట్టినటువంటి లుంబిని వనంకు వెళ్ళాను, ఆయనకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ చారిత్రక కట్టడాలు ఉన్నాయో అవన్నిటికి వెళ్ళాను. బుద్ధ గయలోనే జ్ఞానోదయం పొందిన చోటనే పిండ ప్రదానాలు పెట్టడం చూశాను. ఇదేంద్ర బాబు అన్నాను. ఆడ రావి చెట్టుకి ఆకు రాలుతూ ఉంటే ఆ ఆకును తీసుకొని జాగ్రత్తగా బుక్కులో పెట్టుకుంటున్నారు. ఇంకోటి ఆకును పట్టుకొచ్చి ఒక ఫ్రేమ్లో పట్టుకొచ్చి 500 అంటున్నాడు. ఇదేంద్ర బాబు అంటే ఆ పవిత్ర చెట్టుది అన్నాడు. మరి ఈ చెట్టు ఎప్పటిది అంటే 400-500 సంవత్సరాల క్రితంది. మరి అంతకుముందు లేదా అంటే అది పిడుగుపాటుకు కాలిపోయింది అన్నాడు. మరి దానికంటే ముందు లేదంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక రాజు దీన్ని కాలబెట్టినాడు. మరి దానికంటే ఈ చెట్టు కింద ఆయన ఉన్నాడనే నమ్మకం. అది కూడా నమ్మకమే కదా. నమ్మకమా, గుడ్డి నమ్మకమా? 100% మూఢనమ్మకమే. నేను మొన్న ఒక ఊరికి వెళ్ళాను, ఆ ఊరి పేరు చెప్తాను ఫీల్ అవుతాడేమో కానీ, వికారాబాద్ దగ్గర. ఆయన బంతీజీ అంట, ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఈ చనిపోయిన ఆయన ఆత్మ పైన ఉండి మనల్ని చూస్తూ ఉన్నది అన్నాడు. ఆత్మలే లేవురా అని బుద్ధుడు చెప్తే ఈడ ఆత్మ అంటుండేది ఏందని అక్కడే మా వాడు కార్యకర్తలు వేసి అడిగాడు. అక్కడ పరంధాములు అని అన్నుండి ఈ బుద్ధిస్ట్ మాకు తప్పు చెప్తాడు, ఆయన బౌద్ధం నవాయాన బౌద్ధం మేము చెప్పేది, ఈయన చెప్పిన లామాశిష్టం కాదు, హీనాయానం కాదు, మహాయానం కాదు, బుద్ధుడు చెప్పిన ఆధునిక బౌద్ధం మాది, 22 సూత్రాలు మా ప్రమాణం అని చెప్పాడు. ఆ 22 ఏంటో మీకు చేతనైతే మా పక్కన వేయండి తప్పకుండా. మొదటిది ఏమంటాడు తెలుసా బాబాసాహెబ్ బౌద్ధాన్ని స్వీకరిస్తూ? నేను బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను దేవుళ్ళుగా అంగీకరించను, పూజించను అంటాడు. అవును, ఒక దెబ్బకు అవుట్. రెండోది, నేను రాముణ్ణి కృష్ణుని దేవుళ్ళుగా అంగీకరించను, ఆ అవతారాలను అంగీకరించను, వాటిని మొక్కను, పూజించను అంటాడు. డైరెక్ట్ రాసిన వాక్యం ఇది. వాస్తవమే. మూడోది, నేను గౌరీదేవిని గణపతి దేవులను దేవులుగా అంగీకరించను, అవతారాలుగా భావించను, పూజించను అంటాడు. ఈ మూడింటితో నీకు 90% మీరు అనుకున్న నమ్మకాలను అన్నింటినీ ఆయన వదిలేశాడు కదా. స్ట్రైట్ ఫార్వర్డ్ 22 ప్రతిజ్ఞలని మీరు గూగుల్లో కొడితే తెలుస్తుంది, నేను చెప్పే మాటలు కావు. నాలుగోది ఏమంటాడో తెలుసా? నేను ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేవీ దేవతలను కూడా అంగీకరించను, అది ఏ మతం దేవుడైనా నేను అంగీకరించను, పూజించను అంటాడు. ఇంకేం కావాలి? ఇంకా స్పష్టంగా ఆయన చెప్పిన ఆధునిక మార్గంలో. ఐదోది ఏమంటాడంటే, నేను బుద్ధుడిని కూడా దేవుడిగా అంగీకరించను, పూజించను. ఆయన చూపించిన దశ పారామితులు పాటిస్తాను, అష్టాంగ మార్గాన్ని పాటిస్తాను, పంచశీలను పాటిస్తాను, త్రిరత్నాలను అనుకరిస్తాను, నేను నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను అంటాడు. ఎగ్జాక్ట్లీ, అవును. అలాగే నా జీవిత కాలంలో ఏ మతానికి సంబంధించిన పెద్దను కూడా నా కుటుంబంలో ఏ కార్యక్రమానికి కూడా పిలువను, భాగస్వామ్యం చేయనంటాడు. ఇది కదా నిజమైన బౌద్ధం. దాన్ని ఒకవేళ నేను పాటిస్తూనే ఉన్నాను, ప్రత్యేకంగా మెడకేసుకొని తిరగక్కర్లేదు. అక్కడెక్కడికి నేను వెళ్ళినప్పుడు బుద్ధుడి కథలు చాలా స్టోరీస్ చదివాను, నేను బుద్ధుడి లిటరేచర్ చదివాను. నా దగ్గర మీ దగ్గర ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ నా దగ్గర 4 వేదాలు ఉన్నాయి. ఒక్కో దానికి 24,000 రూపాయలు. ఓకే, 96,000 రూపాయలు పెట్టి 96,000 రూపాయలు పెట్టి నేను వేదాలు ఈ సైజులో ఇంత పెద్దగా ఉంటాయి ఒకటి తెచ్చుకొని పరిశోధించాను. అవే కావు, ఇంకా రకరకాల ఆథర్స్ ఇచ్చినటువంటి వేదాలు, భారతము, రామాయణము, అన్ని రకాల గ్రంథాలు నా దగ్గర ఉన్నాయి. వాటిని చదివి పరిశీలించాను. ఓకేనా. క్రైస్తవానికి సంబంధించినటువంటి విమర్శ గ్రంథాలు చదివాను. 2-3 రకాల బైబిల్ కూడా తెచ్చుకున్నాను. అవి చక్కగా అర్థం కాదు. ఇస్లాం కూడా తెలుగులోకి తర్జుమా అవి తెచ్చుకున్నాయి, చూశాను, చదివాను. వాటిలో రివల్యూషనరీస్ల యొక్క స్పీచెస్ కూడా విన్నాను. ఓకేనా. కాబట్టి బౌద్ధంలో మూఢనమ్మకాలు ఉన్నాయి. ప్రపంచంలో అనేక దేశాల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఓ చోట 13వ నంబర్ మంచిది కాదంటాడు, ఒక కాడ 7వ నంబర్ చెడ్డదంటాడు, ఒక్కొక్క కాడ ఒక్కొక్క యాంగిల్స్ తప్పు అంటాడు, ఒక దేశంలో ఒక కలర్ తప్పు అంటాడు, ఒక దేశంలో కొన్ని జంతువులను బ్యాన్ చేస్తుంటారు. అన్నీ విచిత్రమైన నమ్మకాలు ఉంటాయి ఆయా ప్రాంతాల్లో. మనం అక్కడ దాకా పోయి చెప్పక్కర్లేదు, ఆడికి మనమే చెప్పాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న మన తల్లి, చెల్లి, అన్న, అక్క, తమ్ముడు, మన బంధువులు, మిత్రులు, మన పరిచయస్తులు ఏ మూఢనమ్మకాల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారో వివరించుదాం, మానసికంగా నష్టపోతున్నారో ధైర్యం చెప్పుదాం. తర్వాత ఇంకేదైనా మోసపోతున్నారా వాళ్ళను అవేర్ చేసి ఊరుకుందాం, అంతే తప్ప వాళ్ళని కూడా బలవంత పెడతాం. బ్రదర్,
నువ్వు ఒకటి చేస్తానే నేను ఏదైనా గుడికాడికి పోయి ఇది మొక్కకూర అని అన్నమా? ఏదైనా గుడి ముంగటికి పోయి ఇది తప్పు మొక్కకూర అని ఎవడన్నా నాస్తికుడు చెప్పిండా? ఏదైనా గుళ్ళో ఎన్నో విగ్రహాలు ధ్వంసం చేశారు, నాస్తికుడు ఎవడన్నా ధ్వంసం చేసిండా? బంగారు ఆభరణాలు ఎత్తుకపోయారు, లేకపోతే బాంబులు పెట్టిరు కదా, మక్కా మసీదులో బాంబు వెలిగింది అనుకుంటాం కదా మనం, గోకుల్ చాట్లో వెలిగింది అంటున్నాం కదా, మత ఘర్షణలు జరిగినాయి కదా, దానికి దేనికైనా ఎవడన్నా నాస్తికుడు కారణం అయిందా? ఏదో మతానికి చెందినోడే కారణం అయ్యింది కదా. చిన్న లాజిక్ అర్థం చేసుకోండి మీరు. రైట్. ఈ విప్లవాత్మక మార్పులతో ముందుకు వెళ్తున్నటువంటి మీరు సక్సెస్ అవ్వాలని కోరుకోవటం మాత్రమే కాకుండా ఏ స్థాయిలో సక్సెస్ అవుతారనేటువంటిది చూద్దాం. ఐ హావ్ ఎ పొలిటికల్ సమ్ డిస్కషన్స్ విత్ యూ నరేష్ గారు. ఖచ్చితంగా మాట్లాడాలి. పొలిటికల్ అంటే కొంచెం లేదు, ఖచ్చితంగా మాట్లాడే తీరాలి. అంటే మాకంత దానికన్నా ముందు మేము అర్హులమా? లేదు, అర్హులా కాదా ఏముంది. ఎందుకంటే మీ ఛానల్ వాళ్ళు ఎమ్మెల్యేలను, ఎంపీలను, మాజీ ఎంపీలను, ఆపోజిట్ పార్టీ వాళ్ళను, పెద్ద పెద్ద లీడర్లు పెడుతూ పొలిటికల్ విషయాలు అడుగుతారు. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళమే కదా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళు వీ హ్యావ్ ఏ రైట్ కదా. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. రైట్. దానికన్నా ముందు భారత నాస్తిక సమాజంలో మీరు ఉన్నప్పుడు మీరు మీ పైన ఒక దాడి జరిగితే ఎక్కడో ఒక దగ్గర బాధపడ్డారు, పలానా వాళ్ళు స్పందించలేదు, పలానా వాళ్ళు ప్రతిస్పందించలేదు అని చెప్పి ఎక్కడో ఒక దగ్గర బాధపడ్డారు, నిజమే కదా. కానీ మీ భావజాలంతోనే నడుస్తున్నటువంటి డాక్టర్ కదిరే కృష్ణ పైన దాడి జరిగినప్పుడు భౌతికంగా కావచ్చు, లేకపోతే మానసికంగా కావచ్చు, సోషల్ మీడియా ట్రోలింగ్ కావచ్చు, మీరు ఎక్కడ బయటకు రాలేదు, సపోర్ట్ చేయలేదు, మీ వాయిస్ వినిపించలేదు నాకు తెలిసినంత వరకు. ఫస్ట్ ఈ వాక్యం చెప్పాలి, నాకు తెలిసినంత వరకు అని ఫస్ట్ అనాలి. ఎప్పుడన్నా కూడా నేను చెప్పాను, నేను చెప్పకుండా కూడా అనొచ్చు, బట్ ఐ టోల్డ్. ఓకే, నాకు తెలిసినంత వరకు మీరు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా రావాల్సినంత స్థాయిలో దానికి ప్రచారం రాలేదా ఏంటి మౌనమా ఏంటి అసలు? ఫస్ట్ కదిరే కృష్ణ అన్న ఒక మంచి మేధావి, మంచి న్యాయవాది. ఆ అన్న ప్రసంగాలు మేము చూస్తూ పెరిగిన వాళ్ళం. మా కార్యక్రమాలకి అన్న అతిథిగా వక్తగా వచ్చేవారు. ఓకేనా. సో ఆ అన్నపై దాడి జరిగిన వెంటనే నా చేతిలో ఉన్న మొట్టమొదటిది నా యూట్యూబ్ ఛానల్, నా ఫేస్బుక్, నా వాట్సాప్, వాటిలో ఫస్ట్ స్పందించింది మేమే. స్పందించి ఊరుకోవడం వేరు, ఇప్పుడు నా పెళ్ళికి రా అని చెప్పడం వేరు, కార్డు ఇవ్వడం వేరు. కార్డు ఇవ్వడమే కాకుండా రిమైండర్ చేయడం వేరు, లేదా ఇంకా ఆప్యాయంగా హగ్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి తప్పకుండా రావాలని చెప్పడం వేరు. నిజమా కాదా? అవును. అంతే. అక్కడ ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టి ఊరుకోలేదు. ఇది ఇలాగే ఉంటే చాలామందికి అవుతుంది, మాకు జరిగినప్పుడే చాలామంది నోరు మూసుకొని ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఒక్కొక్కరు వచ్చి స్వేచ్ఛ జేఏసీ పెట్టి పెద్దలు రమేష్ అన్న గారు, చాలామంది పెద్ద వాళ్ళందరూ కలిసి, ఐలయ్య సార్ నుంచి మొదలుకుంటే జీలకర్ర సీన్ అన్న వరకు, మత్స్య దేవేంద్ర అన్న నుంచి మొదలుకుంటే షాన్ రెంజల రాయేష్ అన్న వరకు అందరూ, కాంబ్లే అన్న నుంచి అందరూ, సమాజంలో ఉన్న అందరూ, విమలక్క నుంచి సంధ్యక్క దాకా అందరూ వాయిస్ ఇచ్చారు. కొంచెం టైం తీసుకుని ఒక వారం 10 రోజులు 1 నెల రోజులు అయినాక ఒక జేఏసీ ఏర్పడి పెద్ద పోరాటం చేశారు. డీజీపీకి లెటర్లు ఇచ్చారు. వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. నేనే కాదు, నాలాంటి అనేక మందికి అండగా నిలబడ్డారు వాళ్ళు. అట్లే అన్నపై దాడి జరిగినప్పుడు కూడా మేము మా దాంట్లో మేము స్పందించాము, మా కార్యకర్తల్ని పంపించాము, మేము కూడా వెళ్ళాము, అంతర్గత సమావేశాలు నిర్వహించాము, ప్రెస్ మీట్లు నిర్వహించాము, ఎక్కడ దాన్ని ఎలా కౌంటర్ చేయాలో కావాల్సిన లిటరేచర్ ఇచ్చాము, పని చేశాం బ్రదర్. చెప్పుకుంటేనే కనిపిస్తేనే చేసినట్టు అంటే అది మీ ఇష్టం. చేసిన దానికి ఎంతో కొంత ప్రచారం అవసరం కదా ఈ రోజుల్లో. ఇక్కడ ఏమవుతుందంటే బ్రదర్, ప్రచారాలు 2 రకాలు. నీ మీద ఒక దాడి జరిగింది, నేను పరిష్కారం వెతకాలా లేకపోతే ప్రచారం వెతకాలా? పరిష్కారం ఖచ్చితంగా. నేను పరిష్కారం కోసం పనిచేశాను. డిడ్ యూ క్యాచ్ మై పాయింట్? ప్రచారాన్ని వద్దనుకున్నారు, ప్రచారం జోలికి పోలేదు, పరిష్కారం కోసం పనిచేశాను. నో డౌట్ మీరు పరిష్కారం కోసం పనిచేశారని ఒప్పుకుంటాను నేను. అదే దాంట్లో ఆడ ప్రచారం జరిగితే ఏమవుద్ది, అరే నరేష్ ఈయన ఒకటే కావచ్చురా అని చెప్పి నేను ప్రత్యక్షంగా నీకు 10 రూపాయలు ఇస్తే నష్టం జరిగినప్పుడు నేను పరోక్షంగా 100 రూపాయలు ఇస్తే చాలు కదా. ఓకే, ఒప్పుకుంటాను. ఇప్పుడు అరే ఈయన కదిరే కృష్ణని ఇలా చేయగానే బైర్ నరేష్ వచ్చి అన్ని ఛానళ్ళలో మాట్లాడుతున్నారా, ఈ కదిరే కృష్ణ బైర్ నరేష్ బ్యాచ్రా, బైర్ నరేష్ కదిరే కృష్ణ ఒకటే రాని నేను ఎక్స్పోజ్ అయ్యి నా వాయిస్ ఇవ్వడం వల్ల అన్నకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది అనుకున్నప్పుడు నేను విజ్ఞతతో నష్టమే ఎక్కువ జరుగుతుందని కామ్గా ఉండడం కూడా సహాయపడినట్టే కదా. సో కదిరే కృష్ణ విషయంలో మీరు అవలంబించింది నష్ట నివారణ చర్యలు, ముందు చూపు మాత్రమే, పరిష్కారంలో పనిచేశాను. రైట్. అలాగే మొన్న జేఎన్టీయూలో ఒక స్టూడెంట్ పైన, ఒక గోల్డ్ మెడలిస్ట్ పైన ఊర్లో కులం పేరుతో ఒక దాడి జరిగి వీడు మన ఇంట్లో ఫంక్షన్కి డప్పు కొట్టాలి
300 తీసుకొని పోవాలి, కానీ వీడు ఎక్కడో ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, అలాంటిది వీడు మనకు రావట్లేదు అని చెప్పి ఆయనను వెలివేస్తూ ఆయనతో మాట్లాడితే 25,000 రూపాయల జరిమానా 5 చెప్పు దెబ్బలని తీర్మానం చేశారు. చేస్తే నన్ను పిలిచాడు. నేను వస్తే ఆ సమస్య పరిష్కారం కాదు, అరే వీడు కూడా దేవుని మొక్కరా, నిన్ను కూడా కొడతారు, తిడతారు, నిన్ను అటువైపు నుంచి ఇరికిస్తారు, అలా సొరగొడతారు, కాబట్టి నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళు, ఎస్పీ దగ్గరికి వెళ్ళని ఆయనకు పూర్తిగా వర్క్ ఇచ్చి పంపించేసి నేను ఒక వీడియో పెట్టాను. మిత్రులారా ఒకసారి ఆలోచించండి, ఇది సంఘటన, ఇగో పేపర్లో వచ్చింది న్యూస్. మరి ఆధునిక కాలంలో ఒక JNTU గోల్డ్ మెడలిస్ట్ అయిన మాదిగ సోదరుడు ఊర్లో వచ్చి డప్పు కొట్టాలి, 300 తీసుకోవాలి, లేకపోతే ఆయనకి 25,000 జరిమానా, ఆయనతో ఎవరు మాట్లాడినా 25,000 జరిమానా, 5 చెప్పు దెబ్బలు అన్నారు, ఇదేంటి కులం అని. దీని మీద అక్కడ కలెక్టర్ గారు స్పందించండి అని చెప్పి అక్కడి ఎమ్మెల్యే గారి పేరు, అక్కడి కలెక్టర్ పేరు, అక్కడి ఎస్పీ పేరు ట్యాగ్ చేస్తూ ఒక వీడియో చేసి పెట్టాను బ్రదర్. నేను పోలేదు. ఆ ఒక్క వీడియో ద్వారా ఆ ఊరికి జిల్లా కలెక్టర్ ఎస్పీ పోయి అవగాహన కార్యక్రమం పెట్టారు. అక్కడికి ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చారు, ఆయనకి నష్టపో నివారణ చర్యలు మొదలయ్యాయి. వాళ్ళందరూ జైలుకు వెళ్ళారు, 18 మంది రిమాండ్కి వెళ్ళారు. తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు, అక్కడ ఒక వాతావరణం వచ్చింది. ఇప్పుడు నేను ఆడికి పోవడం ముఖ్యమా, ఇప్పుడు ఈ జరిగిన పని ముఖ్యమా? ఒకసారి జస్ట్ ఒక ఊర్లో మంత్రాల పేరుతో 2 కొట్టారు. వెంటనే నాకు ఫోన్ వచ్చింది, నేను 100కి ఫోన్ చేసి పంపించాను. పోలీసులను పంపించడం ముఖ్యమా, నేను ఆడు ఉరకడం ముఖ్యమా? అది సక్సెస్ అయ్యి వాళ్ళు బతికారు. బతికిన తర్వాత వీళ్ళ నేనే కాపాడానని చెప్పి ఓన్ చేసుకొని మీ ఛానల్ కూడా కూర్చోవాలన్నా, లేకపోతే వాళ్ళ సమస్య తీవ్రత తగ్గాలి కదా. నా కళ్ళ ముందే ఒక చోట మూఢనమ్మకాల ఇన్సిడెంట్ జరిగింది, నేను ఆ ఊరికి వెళ్ళలేదు, పక్క ఊరిలోనే ఉన్నాను. నేను వెళితే అది డైవర్ట్ అవుతుంది. ఉదాహరణకి జనగామ పక్కపంటి ఒక ఊరిలో బీసీ గురుకులంలో ఒక అబ్బాయికి మంత్రాలు వస్తాయి అని చెప్పి అబ్బాయి టీసీ చెలగొట్టిరా, అబ్బాయి తల్లిదండ్రులకి ఇచ్చి. న్యూస్ వచ్చింది, ఏంట్రా అంటే అక్కడ ఉన్న మన SFI నాయకుడు అన్న ఇట్లా వచ్చిందన్న అంటే, తమ్ముడు నేను ఆ ఊరికి ఆ స్కూల్కి వస్తే అందరిని కూర్చోబెట్టి నన్ను మాట్లాడమంటారు, లేకపోతే పోలీసు మీరు ఎందుకు వచ్చింది సార్ అంటాడు, లేకపోతే ఆ ప్రిన్సిపల్ నాస్తికుడు మా స్కూల్కి వచ్చినాను అంటాడు. ఇదంతా కాదు, నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ పేరెంట్ను పట్టుకుని ఆడ పోరాటం చేయాలి, ఆ ప్రిన్సిపల్తో క్షమాపణ చెప్పించడం, ఆయన ఉద్యోగాల నుంచి తొలగించడం కాదు, ఆ విద్యార్థిని తిరిగి ఆడ స్వేచ్ఛగా తన క్లాస్మేట్ల మధ్య చదువుకునే వాతావరణం కల్పించడం నీ పని కావాలి. నాకు రిలేటెడ్ సమస్య అయినంత మాత్రం నేను ఆడికి పోయి జెండా పాతి ప్రెస్ మీడియా పోయి ఫోకస్, అసలు అంతా మీకు అంటే చెప్తా ఉంటే విచిత్రంగా ఉంటుంది బ్రదర్. రైట్, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ డిబేట్ అండ్ డిస్కోర్స్ నరేష్ గారు. మార్పు ముందు వ్యతిరేకించబడుతుంది, విమర్శించబడుతుంది, గాయపరచబడుతుంది, తిరస్కరించబడుతుంది, చివరకు అంగీకరించబడుతుంది. సమాజంలో మార్పు కోసము, సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలని చేసినటువంటి మీ ఉద్యమము ఏ స్థాయికి వెళుతుంది, ఎక్కడ సక్సెస్ తీసుకుంటుంది అనేటువంటి దానిపై మీ విమర్శకులు, మీ అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కూర్చుందాం ఫర్ ఏ చేంజ్ అండ్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.